నమస్తే. నమస్తే. ముందుగా మనం గురు ప్రార్థనతో మన ఈ క్లాస్ ను ప్రారంభించాం. నమస్కార స్థితిలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం జనరల్ గా మనందరికి అవేర్నెస్ ఉన్నదే కొంతవరకు, కానీ దానిలోనే కొంచెం మనం ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకునేది ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఈ సెషన్ తీసుకోవడం జరుగుతుంటుంది. గుడ్. మనకు తెలుసు కలర్స్ ఎన్ని రకాలు. జనరల్ గా మనకి తెలిసిన కలర్ ఏంటండి చెప్పండి. మనకు తెలిసిన కలర్ ఏమున్నాయి? జనరల్ గా మనం చూసే కలర్స్ ఏమున్నాయి చెప్పండి మీకు తెలిసినవి. ముందుగా ఎరుపు, ఎరుపు, ఇంకా తెలుపు, తెలుపు, నలుపు, నీలం. బేసిక్ గా మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యే కలర్ వచ్చేసి వైట్ కలర్. వైట్, ఆకుపచ్చ. ఆ వైట్ కలర్ ని మనం ఒక స్పెక్ట్రమ్ గుండా పాస్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? అవి ఒక 7 కలర్స్ గాను మల్టిపుల్ కలర్స్ గా డివిజన్ అవుతుంది. అవునా? అవునండి. అవును. సో అలా ఇప్పుడు మనకి ఒక 7 కలర్స్ ఉన్నాయండి. సపోజ్ మేజర్ గా మనం ఉపయోగించేటటువంటివి ఒక 7 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మన యొక్క ప్రధానమైనటువంటి ఈ కాన్సెప్ట్. ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, దీన్ని ఇంకొంచెం మనం స్ట్రాంగ్ అనలైజ్ చేయడం కోసం కలర్ నుంచి ఆ టర్మినాలజీని కలర్ ప్రాణాగా తీసుకున్నాం అనుకోండి, ఆ రంగుని
ఒక ప్రాణగా మనం ఒక ప్రాణశక్తిగా మనం భావించినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకొంచెం మనకు వైడ్ గా అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు ప్రధానంగా స్క్రీన్ షేర్, అసలు కలర్ అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, ఆ కలర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ మనం ఈరోజు ప్రధానంగా చూసుకుంటాం. ఓకేనా? మనకు తెలిసిన కలర్స్ 7 కలర్స్, విబ్జర్ కలర్స్. ఆ విబ్జర్ కలర్స్ అనే హౌ ఇట్ రిలేట్స్ టు అవర్ బాడీ అనేది తీసుకొని ప్రధానంగా మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. మనం యోగా మాస్టర్లు కాబట్టి మనకి కలర్స్ అనేవి జనరల్ గా ఎలా ఉపయోగపడతాయి అనేది పక్కన పెడితే ఆరోగ్యపరంగా మనకి ఎలా ఇవి ఎఫెక్టివ్ గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, అసలు ఆ కలర్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటటువంటిది మనకి ప్రధానమైనటువంటి విషయం. సో వాట్ ఈస్ కలర్ ప్రాణ అంటే టైప్స్ ఆఫ్ కలర్స్, అట్లానే మనకి వెల్ నోన్ కలర్స్ ఏంటి, అందులో అసలు మనం ప్రధానంగా కలర్స్ అనేవి జనరల్ గా కన్సిడర్ చేసేది రెయిన్బో కలర్స్. ఆ రెయిన్బో కలర్స్ అనేది మన చక్రాకి ఎలా రిలేట్ అవుతాయి అనేటటువంటిది మనం ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మనందరికి తెలుసు రెయిన్బోలో ఏ కలర్స్ ఉంటాయి చెప్పండి? మనందరికి తెలిసిందే కదా, విబ్జర్ కలర్స్ ఉంటాయి. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో పైనుంచి కిందకి ఆరోహణ క్రమైన అవరోహణ క్రమైన అదే సీక్వెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం జాగ్రత్త గమనించాల్సింది అంటే ఒక చిన్న లాజిక్ ముందు మనం మాట్లాడుకొని తర్వాత ఈ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఒక వ్యక్తి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశాడు ఫుల్ గా, కామన్ ఒక వైట్ కాలర్ జాబ్ పర్సన్ అనుకోండి, ఒక ఎంప్లాయీ అనుకోండి, ఫుల్ గా టిఫిన్ చేసేసాడు. సో వర్క్ చేస్తున్నాడు, అతని యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ వర్క్ చేసుకుంటున్నాడు. సాయంత్రం అయ్యింది, అతను బాగా అలసిపోతున్నాడా, యాక్టివ్ గా ఉంటున్నాడా? సో మధ్యలో మళ్ళీ టీ తీసుకుంటాడు, స్నాక్స్ తీసుకుంటాడు, మధ్యలో లంచ్ తీసుకుంటాడు, మళ్ళీ టీ తీసుకుంటాడు, మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాడు. చక్కగా ఏసీలో ఉంటాడు, ఫ్యాన్ కింద ఉంటాడు, మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని ఉంటాడు, హ్యాపీ వర్కింగ్. అతను ఒక సినారియో తీసుకుందాం అనుకోండి. ఒక అతను పొద్దునే ఏదో తింటాడు, రైతు కూలి అనుకోండి, పొద్దునే ఏదో తింటాడు, పొద్దునుంచి మధ్యాహ్నం వరకు వర్క్ చేస్తాడు, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ తీసుకుంటాడు, మళ్ళీ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు, కారణం ఏమై ఉంటుంది? మనం జనరల్ గా అనలైజ్ చేద్దాం. ఇది చెప్పండి, మీకు తెలిసిన కారణం చెప్పండి. డైలీ వర్క్ చేసే ఆయన యాక్టివ్ గా ఉంటారు. డైలీ వర్క్ చేసి ఆయన యాక్టివ్ గా ఉంటాడు. ఎందుకని? ఆయన కూలి మంచి పనికి వెళ్ళే ఆయన యాక్టివ్ గా ఉంటారు. కూలి పని ఆయన యాక్టివ్ గా ఉంటాడు. మనందరూ తెలుసు, ఈజీ సింపుల్ క్వశ్చన్. ఎందుకు? ఆయన మెటబాల్స్ అంటే సన్ రైజ్ ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు కదండి, ఓపెన్ ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉండడం వల్ల డి విటమిన్ బాడీకి డి విటమిన్ ఇది యాక్టివ్ గా దొరుకుతుంది. ఓకే, ఇంకా ఎనీ రీజన్స్? మట్టిలో పని చేయడం వల్ల. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఉంటుంది కొంచెం. నేచర్ తో ఉంటాడండి, స్వచ్ఛమైన గాలి. నేచర్ తో ఉంటారు. అవును. ఇప్పుడు ఇక్కడ మనం బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాడు. అవును, ఇవన్నీ కరెక్టే. ఇంకా ఇంకొంచెం అనలైజ్ చేయాలి మనం, ఇంకొంచెం డెప్త్. ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటాడు కాబట్టి సోలార్ ఎనర్జీ అతనికి రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ. అవును. ఫుడ్ తక్కువ, పని ఎక్కువ చేస్తూ ఉంటాడు కదా సార్. అవును. ఇంకా సో లేదండి, సింపుల్ లాజిక్. అక్కడ అతనికి మెంటల్ ఎగోని, మెంటల్ స్ట్రెస్ ఉండదండి, ఫిజికల్ స్ట్రెస్ వరకే ఉంటుంది అతనికి. అవును. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం ఎంత ఉన్నాం, మన మాతృ గర్భంలో ఎంత ఉన్నాం చెప్పండి, తల్లి గర్భంలో ఎంత ఉన్నాం చెప్పండి. గర్భస్థ శిశువుగా ఫస్ట్ 1 వీక్ లో ఎంత ఉన్నాం? ఇంత ఉంటామా? అంతే కదా. మెల్లిమెల్లిగా మనం ఏమయ్యాము, మన శరీరాన్ని పెంచుకుంటూ పెద్ద
5 అడుగులు 6 అడుగులు మాక్సిమం పెరుగుతున్నాం, అవునా కదా? అవునండి. ఇప్పుడు అసలు ఈ బాడీ పెరగడానికి కారణం ఏంటి చెప్పండి? ఆహారం, నీరు, ఆహారము, నీరు. ఆహారము, నీరు పంచభూతాలు, లేకుండా కూడా జీవించగలుగుతారు కదా మనుషులు? శ్వాస, సాధ్యం ఉందా ఆహారం నీళ్లు లేకుండా జీవించడానికి? మనకి ఉంది సార్. ఉంది కదా, అదే మన యోగ శాస్త్రం కదా. యోగా యోగా వాళ్ళకి ఆకలి దప్పికలతో పని లేదు కదా, అదే కదా జయించాల్సిందే, అది కదా యోగా అంటేనే మనం జయించాల్సింది ఆకలి దప్పికలు కదండి. దాని తర్వాత ఉండేది ఏంటంటే ఎనర్జీ అండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ ఎనర్జీ బాడీ ఏర్పడుతుంది, తర్వాత ఫిజికల్ బాడీ ఏర్పడుతుంది. ఎనర్జీ బాడీ యాక్టివ్ అయ్యి, ఎనర్జీ బాడీ ఎన్హాన్స్ అయ్యి, ఎనర్జీ బాడీలో ఉన్నటువంటి చక్రాస్ మెరీడియన్స్ లోకి ఎనర్జీ పాస్ అయ్యేకుంది, చక్రాస్ యాక్టివేట్ అయ్యేకుంది, ఆ చక్రాల్లో ఉన్న ఎనర్జీని బట్టి మన యొక్క ఫిజికల్ బాడీ అనేది స్ట్రక్చర్ అనేది రూపొందడం జరుగుతా ఉంది. ఓకే, కాబట్టి ఒక మనిషి శక్తివంతంగా ఉంటున్నాడు అంటే అతని యొక్క ఎనర్జీ బాడీ చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మన యొక్క ఎనర్జీ బాడీని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఆ ఎనర్జీ బాడీ అనేది ఎట్లా యాక్టివేట్ అవుతుంది అనేటటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఆ ఎనర్జీ బాడీకి కలర్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోగలిగితే మనం ఈ సబ్జెక్ట్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఈ కలర్ ప్రాణాస్ మనం రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేస్తాం. ముందు చెప్పినటువంటి సింపుల్ లాజిక్ ఏదైతే ఉందో, ఒక రైతు కూలి ఏం చేస్తాడంటే ఈ యూజ్ ఇట్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్. సో అతను వ్యవసాయ క్షేత్రంలో పొలంలో పనిచేస్తాడు. పొలంలో పనిచేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అతని చుట్టూ ఉండే ఏముంటుంది చెప్పండి? గ్రీన్ కలర్ ఉంటుంది ఎక్కువ. ఆ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది ఏం చేస్తా ఉంటుందంటే ఎనర్జీ బాడీని క్లెన్స్ చేస్తా ఉంటుంది. అతనికి ఎర్త్ నుంచి నిరంతరం ఎర్త్ ప్రాణం ఉంటుంది, ఆకాశం నుంచి ఆకాశ ప్రాణం అందుతుంటే ఏది ఎక్సెస్ అవ్వకుండా నిరంతరం బ్యాలెన్సింగ్ అనేది ఉంటది. కాబట్టి ఆ గ్రౌండ్ లో గ్రీనరీలో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ అలసిపోరు కంపారిటివ్ గా వేరే దగ్గర ఉండే వాళ్ళ కంటే. ఈ గ్రీన్ కలర్ ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళు అలసిపోరు. అందుకనే అలసిపోకూడదనే కాన్సెప్ట్ తోనే మనకి ఆకుపచ్చని తోరణాలు కడతారు, ఆకుపచ్చదనం మామిడి ఆకులు, ఏదైనా సరే ఒకటి చేయాలంటే గ్రీన్ ఎందుకు వాడతాం మనం? మనకి అలసట రావద్దు. మామూలుగా పొద్దునే ఏడైతే బ్రేక్ఫాస్ట్, 12 అయితే 1 అయితే లంచ్ ఆకలి అవుతా ఉంటుంది, 7 అయితే డిన్నర్ ఆకలి అవుతా ఉంటుంది. కానీ చూడండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనం ఎప్పుడు లేచాము, ఎప్పుడు తిన్నాము, ఎలా ఉన్నాము, ఏమైనా ఉంటాయా? ఏమన్నా హ్యాడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు? సో ఆ మంగళవాద్యాల నుంచి వచ్చేటటువంటి శబ్దం వల్ల ఒక ప్రాణ ప్రొడ్యూస్ అయింది, మన బాడీలో ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది, ఒక ప్రాణం వస్తూ ఉంటుంది. సో మనం చూసే ఇటువంటి వాటి వల్ల ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫీడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ గా మనకి ఆ రోజులో అది తెలియదు. కాబట్టి సో ఇక్కడ మన యొక్క ఎనర్జీ సిస్టమ్ ని మనం గమనిద్దాం. సో ఎనర్జీ అనేది ఎట్లా మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఎనర్జీ అనేది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మన మీద మనం తెలుసుకున్న. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ కనపడుతుంది చూడండి ఒకసారి. చూడండి, ఒక మనిషి యొక్క ఎనర్జీ బాడీ అనేది ఇట్లా ఉంటుంది. మీకు షేర్ అవుతున్నటువంటి స్క్రీన్ లో గమనిస్తే చూడండి, మన యొక్క ఎనర్జీ సిస్టమ్ అనేది అట్లా ఉంటుంది. ఫిజికల్ బాడీ అనేది అంతా కూడా ప్యూర్ గా ఎనర్జీ మీద ఆపరేట్ అవుతుంది. సో ఆ ఎనర్జీ అనేది ఒక పర్ఫెక్ట్ వ్యక్తిలో ఇట్లా ఉంటది. మన యొక్క ఫిజికల్ బాడీ కనపడుతుంది, దాని చుట్టూ ఉన్న ఆరా వచ్చేసి ఎనర్జీ సిస్టమ్ అండి. దాని చుట్టూ ఉన్నటువంటిది ఎమోషనల్ బాడీ, దాని చుట్టూ ఉంటది మెంటల్ బాడీ, దాని చుట్టూ ఉండేటటువంటిది స్పిరిచువల్ బాడీ. ఇలా ఈ 5 టైప్స్ ఆఫ్ ఎనర్జీ లేయర్స్ అనేవి మన బాడీకి ఉంటాయి. ఎప్పుడైతే మన ఆరా ప్యూర్ గా ఉంటుందో, సో
ఏ కలర్ డామినేషన్ ఉంటే మన ఆరాలో ఆ కలర్ ప్రిడామినెంట్ గా ఉంటది అన్నిటిలో కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఏ కలర్ ప్రాణాయాన్ని అయితే మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మన యొక్క ఎనర్జీ బాడీ అండ్ ఎమోషనల్ అండ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ బాడీ అవేకన్ అవ్వగలుగుతాయో, ఆ కలర్ ప్రాణాస్ ని కనుక మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే దాదాపుగా ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్ని తీసివేయగలగటం అనేటటువంటిదే మన యొక్క కలర్ ప్రాణ, ఈ కలర్ థెరపీ యొక్క ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు దాకా మనం కలర్ థెరపీ అంటే ఒక రంగుని లేదా ఒక రంగు గల అద్దాన్ని అందులోంచి వచ్చే రే వల్ల మనం ఎనర్జైజ్ అవ్వటం, ఒక స్పెక్ట్రమ్ లోంచి వచ్చే ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం వల్ల మన యొక్క ఎనర్జీ సిస్టమ్ యాక్టివేట్ చేసుకునేది ఓకే. అట్లా కాకుండా ఈ విశ్వం అంతా కూడా ఎనర్జీతో ఫిల్ అయి ఉంది. మన బాడీ అనే సూపర్ కంప్యూటర్, సూపర్ స్పెక్ట్రమ్ ఏ ఎనర్జీ కావాలంటే, ఏ కలర్ ప్రాణ కావాలంటే ఆ కలర్ ప్రాణాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఈ కళ్ళు కొన్ని రంగులు మాత్రమే చూడగలుగుతాయి, కొన్ని ప్రాణాలు మాత్రమే గమనించగలుగుతాయి. కానీ నీలో ఉన్నటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది దేనైనా సరే రిసీవ్ చేసుకోగలుగుతుంది. తద్వారా మనం ఈ ఉన్నటువంటి ఈ ఎనర్జీస్ ని కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా రకాలైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యాలని పోగొట్టుకొని మనం చైతన్యవంతంగా, శక్తివంతంగా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎనర్జీలో ఉండేటటువంటి కలర్ ప్రాణాన్ని మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవటం అనేటటువంటిది మనకు తెలియాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను వైలెట్ కలర్ అని చెప్తాను. సో వైలెట్ కలర్ అంటే చాలా మందికి వైలెట్ కలర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నీలో ఉన్నటువంటి నీకు నేను అనే అహంకారం ఏదైతే ఉందో, ఐనెస్ కాన్షియస్ ఏదో ఉందో దానికి ఆ కలర్ తెలుసు. ఆ పదాన్ని మనం ప్రాపర్ గా పలికి నేను ఆ వైలెట్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను అనే భావన నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ అనేది నీకు రిసీవ్ అవటం, అది వర్క్ చేయటం అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనం కన్సిడర్ చేయాల్సింది. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసినంత మాత్రం చేత మాత్రమే ఈ ప్రపంచం అంతా ఎప్పుడు ఏర్పడలేదు. ఈ ప్రపంచంలో అన్ని విషయాలు ఉన్నాయి. మనిషి తన చేతనని, అది చేతన్ని వినియోగించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఈ విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నం రోజు రోజుకి చేస్తూ ఉన్నాడు, అంతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెలిఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, రేడియో సిగ్నల్స్ ఉన్నాయి, 2G 3G 4G 5G, రేపు 20G వచ్చింది, ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఉన్నదని ఇప్పుడు గుర్తించి దానిని మనం వినియోగపరుచుకుంటున్నాం. అట్లానే ప్రతిదీ కూడా ఉన్నది ఈ విశ్వంలో. మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు దానిని ఉపయోగపెట్టుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ శరీరానికి అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంతేలే, మంచి మట్టి లేదు, మంచి సరైన మంచి ఆహారం లేదు కాబట్టి ఫస్ట్ భూమి నుంచి వస్తుందని, సరైనటువంటి నీరు తాగట్లేదు కాబట్టి నీటి నుంచి వస్తుందని, సరైనటువంటి అగ్నికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి సూర్యరశ్మికి సూర్యుడి నుంచి వస్తుందని, వాయు కాలుష్యం వల్ల వస్తుందని, భావ కాలుష్యం వల్ల వస్తుందని, ఇవన్నీ కాకుండా మనస్సు వల్ల వస్తుందని అని అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చిన ప్రభావం దేని మీద చూపాలి చెప్పండి? శరీరం మీదనే. అల్టిమేట్ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడిద్ది? శరీరం మీద, శరీరం మీద పడింది, ఫిజికల్ బాడీ. అందుకని దీన్ని తగ్గించుకోవటం మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఫిజికల్ బాడీ కావాల్సినవే వాడతాం, అంతేనా? ఎగ్జాంపుల్, కోతలు కుట్లతో కూడినటువంటి అలోపతిక్ వైద్యం, ప్రాణమయ శరీరాన్ని డీల్ చేయగలిగేటటువంటి ప్రాణశక్తిని ప్రధానంగా డీల్ చేసేటటువంటి హోమియో, ఆక్యుప్రెషర్, యునాని, సిద్ధ, ఆయుర్వేద. ఇది దీన్ని దాటిన తర్వాత ఇంకోటి ఉంది, అది ఎనర్జీ హీలింగ్. ఓకే, ఎప్పుడైతే ఎనర్జీలో కన్వర్షన్ జరిగిందో ఆటోమేటిక్ గా ఫిజికల్ గా చేంజ్ వచ్చింది. అవునా కాదా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా చెప్పండి? ఎందుకంటే మన సైన్స్ అంతా ఎట్లా డెవలప్ అయిందో చూడండి. కార్బన్ కి అంటే బొగ్గుకి వజ్రానికి ఒకటే తేడా ఉంటది అంటారు చదువుకున్న వాళ్ళం అయితే. మనం కొంచెం చిన్న సైన్స్ ఏం చెప్తారు చెప్పండి? ఇందులో ప్యాటర్న్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటే అది వజ్రం అయితే, ప్యాటర్న్ అస్తవ్యస్తంగా ఉంటే ఏమవుతుంది? అది
బొగ్గు బొగ్గు అవుతుంది. సింపుల్. అట్లానే ఇప్పుడు ఆ బొగ్గులో ఉన్నటువంటి ఎనర్జీని కన్వర్షన్ చేసామనుకోండి, స్ట్రక్చర్డ్ గా ఏర్పరిచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది వజ్రంగా మారుతుంది. అవునా కదా? అలానే డైమండ్ ఒక అవుతుంది. ఒక హైడ్రోజన్ ఆటమ్ కి ఇంకొక ఎనర్జీని యాడ్ చేస్తే 1s2 2s2 అని ఉంటాయి కదా మనకి. ఒక 1s వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది? అది నెక్స్ట్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఒక s తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమైంది? డిగ్రేడ్ అవుతా ఉంది. అట్లా ఎనర్జీ కనుక యాడ్ అయితే అది ఆ మూలకం అనేది రూపాంతరం చెందుతుంది. ఎనర్జీ తగ్గినప్పుడు దానికన్నా తక్కువ ఉండేదానిగా, ఎనర్జీ పెరిగినప్పుడు దానికన్నా ఎక్కువ ఉండేదానిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత అవుతుంది. ముందు ఎక్కడ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది? ఎనర్జీలో కన్వర్షన్ జరుగుతుంది. అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు Yes, sir. మనం గనక ఎఫెక్టివ్ గా ఎనర్జీని గనక యూటిలైజ్ చేసుకోగలుగుతుంటే మన యొక్క ఎనర్జీ సిస్టమ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా అది మన యొక్క ఫిజికల్ సిస్టమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగింది. మీరు ఎంత ఎఫెక్టివ్ గా మన యొక్క ఎనర్జీ సిస్టమ్ ని యూనివర్స్ యొక్క ఎనర్జీ సిస్టమ్ తో కలిపారో, సింపుల్ గా దీనికి మీకు ఏం తెలియాల్సి బల్ల, జస్ట్ ఫాలో మై వర్డ్స్. తర్వాత జస్ట్ ఫాలో యువర్ వర్డ్స్. ఒక టెక్నికల్ టర్మినాలజీ ఉంటుంది, దాన్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే మీకు ఏం తెలియకపోయినా ఆ చేంజ్ అనేది మీలో వస్తుంది అనేటువంటిది ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రధానమైన కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు సింపుల్ ఒక టెస్టిమోన్, ఒక ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేసుకొని విల్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు అందరం కూడా హాయిగా ఇప్పుడు మీరున్న స్థితిలోనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. Just listen to my words and just sit comfortably. Forget rest of the things. మిగతా అన్ని విషయాలు మర్చిపోండి చక్కగా. Relax yourself. Just visualize a green color light. లేత ఆకుపచ్చని కాంతిని ఊహించుకోండి. The atmosphere around is filled with green light. Light green light. లేత ఆకుపచ్చని కాంతి మీ పరిసరాలంతా వ్యాపించి ఉన్నాయి అనుకోండి. మనం కూర్చున్న గది అంతా వ్యాపించింది అనుకోండి. అనుకోండి, చాలా, అంతే. జస్ట్ విజువలైజ్. If you don't know about the color exactly, you are not getting the color, that's not an issue. Just say innerly, the atmosphere around is filled with light green light. So thereafter, observe yourself. Then slowly, whatever the green light in and around us, will slowly descend down to my energy body. Energy body of my head is cleansed with a green light. ఆకుపచ్చని కాంతి మీ యొక్క శక్తి శరీరంలో లేక శక్తి శరీరాన్ని అనుసరించిన భౌతిక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆకుపచ్చని కాంతి తలంతా వ్యాపిస్తుంది. మెడ భాగము, భుజాలు, చేతి వేళ్ళ వరకు, ఛాతి నుంచి పొట్ట వరకు, నడుము నుంచి తొడల నుంచి పాదాల వరకు అలా వ్యాపిస్తుంది. In and around green energy descend down to your energy system. Your head is filled with green light, light green light. Your neck and shoulders, elbows, palm and fingers, chest and abdomen, back and spine, hip portion, thighs, knees, calf muscle, heels and toes, completely filled with green light. The green light had a quality of cleansing. So we are cleansing our energy body completely. Our head is cleansed. మీ తలలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోతుంది. మీ తలంతా ప్యూరిఫై అయిపోతుంది. Your neck is cleansed completely. Your shoulders, elbows, wrist, palm and fingers are cleansed. Your chest cavity, your abdomen, back and spine, hip portion, thighs, knees, calf muscles, heels and toes are completely cleaned with green light. మీ సంకల్ప శక్తితో పని లేకుండా నేను అనేదాన్ని అనుసరించండి చాలు. ఆకుపచ్చని కాంతి అలా శరీరం అంతా వ్యాపించి శరీరంలో ఉన్న మాలిన్యాన్ని అంతా తొలగించి వేస్తుంది. శరీరం అంతా తేలికవుతుంది, చక్కగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా అవుతుంది అనే భావంతో
Through inhalation, draw more green light into your system and completely exhale. మొండి మరకలు కావాలంటే వింబార్ ఎట్లా కావాలో శ్వాస తీసుకొని శ్వాస వదలటం వల్ల ఇంకొంచెం బాగా మన లోపలికి ఆ గ్రీన్ ఎనర్జీ వెళ్ళి కాస్త మొండి మరకలు సైతం వదలగొడుతుంది. సో డ్రా ఎయిర్ ఇంటూ యువర్ సిస్టమ్, బ్రీత్ ఇన్, డ్రా మోర్ గ్రీన్ ఎనర్జీ, completely cleanse your system. Just visualizing green in and around us, the same green light descend down to us. We are also filled with green light energy. With the help of green light energy, we are completely cleaning our energy system with the green light. Whatever the negative energy in and around slowly went into that green light and disintegrate. Relax. Now slowly open your eyes. Relax. What is your feeling now? How are you feeling? Is it okay? What happened? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రిలాక్స్డ్ గా ఉంది సార్. రిలాక్స్డ్ గా ఉంది. గుడ్. ఎవరికి రిలాక్సేషన్ అనిపించలేదు వాళ్ళు చెప్పండి. సార్ మాకు అనిపించలేదు సార్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. కంఫర్ట్ గా ఉంది. సరే, ఇప్పుడు సింపుల్ లాజిక్. మనం ఇప్పుడు ఏమి ఆకులు తెచ్చి కట్టామా, మనం పొలంలో ఉన్నావా, లేకపోతే మనం గ్రీన్ లైట్ ఎక్స్పోజర్ లో ఉన్నావా, ఇవన్నీ ఉన్నాయా? మామూలుగా మనం మనలాగే ఉన్నావా? మనలాగే ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కలర్ లైట్ అనగానే గ్రీన్ కలర్ లైట్ వచ్చి బాడీ క్లీన్ చేసిందా లేదా? చేసింది సార్. 1 minute we did only 1 minute, అవునా కదా? సో ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను, ఇంకా ఈజీగా ఎఫెక్టివ్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఏ దేవి దేవత మూర్తి విగ్రహాన్ని చూసినా వాళ్ళు ఇచ్చే పొజిషన్ లో ఉంటారు. మనం అందుకని వెళ్ళి నమస్కరిస్తాం. అసలు నమస్కారం యొక్క ప్రధాన ఉద్దేశం తెలుసా మీకు? ఎప్పుడైనా తెలిసిందా అసలు ఎలా నమస్కరించాలో? నేర్చుకుందాం. అది నేర్చుకున్న తర్వాత రిసీవ్ చేసుకోవడం ముందు నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్, మనకి హృదయం దగ్గర చేయించినప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది రిసీవ్ అయ్యింది. మన హృదయ స్థానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కరెక్ట్ గా ఈ లోయర్ థ్రోట్ చక్ర ఉంటుంది, సెకండరీ థ్రోట్ అంటారు. ఇక్కడ నుంచి 4 అంగుళాల క్రింద మీ హృదయ స్థానం ఉంటుంది. ఇలా చేయించుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక చేయినే ఉంచుకోండి. ఒక చేతినే ఉంచుకోండి. గమనించండి, మీ రైట్ సైడ్ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది. చూడండి చక్కగా. అవునా? ఓన్లీ హ్యావ్ అవేర్నెస్ ఆన్ యువర్ రైట్ సైడ్ బాడీ. ఎస్ ఆర్ నాట్? ఎస్ సార్. మీకు చల్లదనం పెరిగింది, బాడీలో స్ట్రెంగ్త్ పెరిగింది, బరువుగా అనిపిస్తా ఉంటుంది శరీరం. చూడండి. వెరీ గుడ్. చైనా వాళ్ళం అయిపోయాం అప్పుడే. ఓకే, నవ్ వి గో టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. Just put your left hand like this. Your thumbs should touch your heart center. Just kept idle and observe what's happening. Now our energy system shifted to the left side body. Yes. తెలుస్తుందా? ఎడమవైపు తెలిసిందా? తెలుస్తుంది. వెచ్చగా ఉంటుంది, వామ్నెస్ పెరిగి చూడండి. ఇప్పుడు మీ అట్మాస్ఫియర్ కండిషన్ లో ఉన్న వామ్నెస్, కూల్నెస్ మీకు తెలుస్తా ఉంటుంది. మీ బాడీకి చూడండి, స్కిన్ పోర్స్ టచ్ అవుతా ఉంటుంది. ఓకే, గుడ్. ఇప్పుడు నౌ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఇక్కడ ప్రధాన ఉద్దేశం, నమస్కారం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా రిసీవ్ చేసుకునేది అగ్ని అయితే రిసీవింగ్ ఎక్కువ వచ్చేది వాటర్ ఎలిమెంట్ తో. గుర్తుపెట్టుకోండి, వాటర్ హ్యాస్ అక్యూట్ ఎనర్జీ డెఫిషియన్సీ. వాటర్ అనేది అవతలాళ్ళలో ఏదైనా లాక్కోగలగాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పాద ప్రక్షాళన చేస్తాం, అవునా కదా? ఇప్పుడు మనం ఎప్పుడు నమస్కరించినా ఈ చిటికిన వేలు అనేది ఇట్లా ఓపెన్ గా ఉండాలి, ఎక్కువ వైడ్ గా ఓపెన్ అవ్వాలి. వాటర్ హ్యాజ్ ఎ క్వాలిటీ టు అబ్జార్బ్ అనే క్వాలిటీ ఉంటుంది. అందుకనే కదా మంత్రాన్ని ఉపాసన చేసి ఎవరినైనా శపించాలంటే చేతిలో నీళ్లు తీసుకుంటాడు. నీళ్ళు లేకుండా శపించడం. భస్మం అయిపో అని అనడు, నీళ్లు తీసుకొని పోసి భస్మం అయిపో అంటాడు.
దీనిలో ఉన్న ఎనర్జీ అంతా వాటర్కి వస్తే ఆ వాటర్ అనేది ఉంటుంది. సెకండ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఎనర్జీ ఎందులోకి వస్తుందంటే 90 రోజులు నీళ్ళలో పండేది రైస్ కాబట్టి 6 నెలలు రైస్ నీళ్ళలో ఉండి నీళ్ళలోనే పండే చాలా ఎక్కువ వాటర్ ఎలిమెంట్ బియ్యం కాబట్టి ఆ అక్షింతలుగా వాడతాం. అవి కూడా వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఈ జుట్టు కూడా వాటర్ ఎలిమెంట్ కాబట్టి అక్షింతలు తీసుకొని కూడా బ్లెస్ చేస్తాం. ఆ అక్షింతలు వాటర్ ఎలిమెంట్ కాబట్టి అవి కూడా మనకి రిసీవ్ అవుతా ఉంటుంది ఎనర్జీ కాబట్టి అక్షింతలు వాడతాం. ఎందుకు అక్షంతలనే వాడాలి? వాటర్ ఎలిమెంట్ వాళ్ళలో ఉన్న బ్లెస్సింగ్ అనేది ఆ వాటర్కి వచ్చింది కాబట్టి వాళ్ళు బ్లెస్ చేసినప్పుడు ఆ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. కాబట్టి ఇట్లా పట్టినప్పుడు మనం నమస్కారం ఈ చిక్కులు వేలు మనకన్నా పెద్దవాళ్ళకి ఎందుకు నమస్కరించుకోవాలి? పెద్దవాళ్ళు అంటేనే వాళ్ళలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు కూడా పై నుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకి వెళ్ళకూడదు. మనకన్నా తక్కువ వాళ్ళకు పెడితే ఏమైందంటే ఆ ఉన్న వాళ్ళ ఎనర్జీ మనం లాగేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వీక్ అయిపోతారు, ఇబ్బంది పడతారు. మనం ఆల్మోస్ట్ ఎప్పుడు మనకన్నా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళకి నమస్కరిస్తాం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గొప్ప కాబట్టి వాళ్ళకి పోయినా ఏం కాదు కాబట్టి వాళ్ళు విల్ రిసీవ్ ఎనర్జీ. డోంట్ వరీ, దట్స్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. ఓకే, సో అది మనం నమస్కరించే విధానం. ఈ చిటికిన వేలు వైడ్ గా ఓపెన్ అయి ఉండాలి. కొంచెం పైన పెట్టండి ఈ చెయ్యి, ఏమైతే చూడండి. చేతులు బరువుగా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి. 10 సెకండ్స్ కూడా ఉండలేరు. కొంచెం కింద పెట్టండి, అప్పుడు ఉండలేరు. కరెక్ట్ గా మీ హార్ట్ సెంటర్ టచ్ అయినప్పుడు మాత్రం ఎంతసేపు అయినా ఇలా మెడిటేషన్ చేయండి కూర్చొని. 2 గంటలైనా మీ చేతులు నొప్పులు అనిపిస్తూ మీ ఎనర్జీ సిస్టమ్ యాక్టివ్ గా అలర్ట్ గా ఎనర్జీ అనేది రిసీవింగ్ పొజిషన్ లో ఉంటుంది. అర్థమైందా? ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఎంతసేపు చేతులు పెడితే? లేదు సార్. అంతే. ఓకే, గుడ్. ఇప్పుడు ఇప్పుడు నన్ను ఫోన్ లో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మీ 6 అడుగులు ఉన్నానా, 2 అంగుళాలు 3 అంగుళాలు ఉన్నానా? అంతే కదా. సో అలా తగ్గిపోవడం వల్ల నేనేమన్నా చిన్నవాడిని మరగుజ్జుని అయిపోయానా? నేను మామూలుగానే కనపడుతున్నానా? మామూలుగా ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్యారలల్ కరస్పాండెన్స్ సిస్టమ్ అంటారు. దీన్ని ఏమంటే ఒక వ్యక్తి చేతబడి చేయాలనుకోండి, ఒక రూపాన్ని తీసుకుంటాడా, మనిషిని తీసుకుని పడుకోబెట్టి సూదులు చూస్తాడా? మన టీవీలో చూస్తా ఉంటాం. బొమ్మను తీసుకుంటాడు, బొమ్మ చూస్తూ ఉంటాడు, అవతల వాడికి ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ సిస్టమ్ లో ఏముంటదంటే జస్ట్ విజువలైజ్ దట్ ఎంటిటీ అండ్ అంతే. ఆ క్వాంటిటీ, ఆ ఎంటిటీని మనం ఊహించుకుంటాం. సో అవన్నీ వదిలేసేస్తే ఇప్పుడు మీ సిస్టమ్ ఇదిగో, మీ బాడీ ఇది అనుకోండి. దీన్ని సుజోక్ థెరపీలో ఏమంటారు? ఇది తల భాగం అంటారు. ఈ రెండు చేతులు, ఈ రెండు కాళ్ళు, ఇదంతా ఆర్గాన్స్, ఇది బాడీ అనుకోండి. జస్ట్ విజువలైజ్ యువర్ బాడీ ఇస్ దిస్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఇందాక ఏదైతే గ్రీన్ కలర్ ఎనర్జీని ఊహించుకోమని చెప్పానో, ఇప్పుడు మీ ఆ ఎనర్జీని ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను. నేను యూనివర్స్ లో ఉన్నటువంటి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఎనర్జీ తీసుకుంటున్నాను అనుకో. ఇలా తీసుకొని ఇలా పెట్టండి, ఈ చేతిని ఈ చేతికి ఎదురుగా ఉంచండి. సింపుల్ గా ఆ గ్రీన్ కలర్ లైట్ ని నా ఫ్రంట్ సైడ్ బాడీ మీద ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఐఎమ్ ప్రొజెక్టింగ్ లైట్ గ్రీన్ లైట్ ఎనర్జీ ఇన్ టు మై ఫ్రంట్ సైడ్ ఆఫ్ మై ఎనర్జీ బాడీ అనుకోండి. ముందు వైపు ఉన్నటువంటి శరీరం మీద ఆ గ్రీన్ ఎనర్జీని పంపిస్తున్నాను అనుకోండి. నేను చెప్పినట్టు అనుకోండి చాలు. ఈ చేతికి చేదురుగా ఉంచుకోండి. గ్రీన్ కలర్ లైట్ ని నా ఫ్రంట్ సైడ్ సిస్టమ్ మీద ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. 3 సార్లు గాలి పీల్చి వదలండి. ఇప్పుడు మీకు మీ శరీరాన్ని గమనిస్తే ఇట్లా 3 శ్వాసల తర్వాత మీ వీపు భాగం, వెన్నుముక అంతా తెలుస్తా ఉంది. ఫ్రంట్ సైడ్ తేలిగ్గా ఉంటుంది, తెలుస్తుంది చూడండి. మీకు వెనక బరువు తెలుస్తుందంటే ముందు క్లీన్ అయినట్టే కదా. తెలిసిందా? మీరు చెప్పాక తెలుస్తుంది సార్. ఇప్పుడు ఏమనుకున్నాం, ఈ చేతిని ఇలా తిప్పాలి, వెనకంటే ఇలా తిప్పా అనుకోండి. మీరేం చేస్తారు? ఇంకా తిప్పడం ఎంత కాకుండా తిప్పేసే అనుకోండి. ఐ టర్న్ మై హ్యాండ్, ఐ టర్న్ మై బ్యాక్ సైడ్ అనుకోండి. మళ్ళీ బ్యాక్ సైడ్ గ్రీన్ లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. యూనివర్స్ లో ఉన్న గ్రీన్ లైట్ ని నేను అబ్జార్బ్ చేసుకొని అదే గ్రీన్ లైట్ ని నా యొక్క బ్యాక్ సైడ్ సిస్టమ్ అంతా ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. బ్యాక్ హెడ్ పోర్షన్ మీద, బ్యాక్ నెక్ మీద గ్రీన్ కలర్ ఎనర్జీని ప్రొజెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ హెడ్, బ్యాక్ నెక్, బ్యాక్ అండ్ స్పైన్, వీపు బాగా, వెన్నుముకంతా, బటెక్స్ పోర్షన్, బటెక్స్, థైస్, నీస్, కాఫ్ మజిల్స్, హీల్స్ అంటే నా యొక్క బ్యాక్ సైడ్ అంతా ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు మీ బ్యాక్ లైట్ అయిందా లేదా? తీసేస్తుంది చూడండి. ఇప్పుడు సైడ్ ఉంటది కదా బాడీ, రైట్ సైడ్ కోపం వచ్చింది, అందుకని ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ చేశాను అనుకోండి.
రైట్ సైడ్ హెడ్ నుంచి, రైట్ నెక్ నుంచి, రైట్ షోల్డర్స్ నుంచి, రైట్ హిప్ నుంచి, రైట్ థై నుంచి, రైట్ టో వరకు, లిటిల్ టో వరకు గ్రీన్ కలర్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను. నా రైట్ సైడ్ సిస్టమ్ అంతటిని క్లీన్ చేస్తున్నాను. నౌ వీ కెన్ క్లియర్లీ ఎక్స్పీరియన్స్ lightness on our right side bone. Next at left side differently. Just left turn చేసి అనుకోండి చాలు, లెఫ్ట్ టర్నింగ్. సో లెఫ్ట్ సైడ్ కూడా నెక్ నుంచి, హెడ్ నుంచి, నెక్ నుంచి, లెఫ్ట్ షోల్డర్ నుంచి, లెఫ్ట్ ఫింగర్స్ నుంచి, లెఫ్ట్ ఈ పోర్షన్ నుంచి, లెఫ్ట్ థై నుంచి, నీ నుంచి, లెఫ్ట్ సైడ్ కాఫ్ మజిల్ అండ్ లెఫ్ట్ సైడ్ లిటిల్ ఫింగర్ వరకు గ్రీన్ ఎనర్జీని ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీ లెఫ్ట్ సైడ్ సిస్టమ్ కూడా క్లీన్ అయింది. అయిందా? సార్. సరే, ఇవన్నీ మీకు అర్థం కాలేదండి. ఇది ఎంత సార్ ఏదో మీరు చెప్తున్నారు, హిప్నాసిస్ చేస్తున్నారు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీ టాప్ లో ఇట్లా ఉంచుకోండి, ఇది మీ హెడ్, ఈ టాప్ లో గ్రీన్ కలర్ లైట్ ప్రొజెక్ట్ చేస్తుంది. సింపుల్. జస్ట్ విజువలైజ్ a green color light descend down to your body from your right hand. You become an instrument to the green energy from the universe. As you are receiving that green energy, descend down from your right hand to your entire system. A green color light మీ తల నుంచి, మెడ నుంచి, ఛాతీ నుంచి, పొట్ట నుంచి, నడుము నుంచి, కాళ్ళు వేళ్ళ వరకు ప్రసరిస్తుంది. మీ బాడీలో ఉన్నటువంటి సరికానటువంటి అన్ని రకాల నెగిటివ్ ప్రాణాస్ అన్నింటినీ రిమూవ్ చేస్తూ మిమ్మల్ని బాగా ప్యూరిఫై చేస్తుంది. Slowly breathe in and breathe out and experience what's happening in. తల, మెడ, భుజాలు, చేతివేళ్ళు, ఛాతీ, పొట్ట, నడుము, పాదాలు, హెడ్ అండ్ ఫ్రంట్ అండ్ లిమ్స్ కంప్లీట్ క్లీన్ విత్ గ్రీన్ ఎనర్జీ. రిలాక్స్, దట్స్ గుడ్. ఇప్పుడు బాగుందా ఇందాకంటే? సార్. ఇప్పుడు ఇందులో ఏమైనా మాయా ఉందా, మంత్రం ఉందా, మర్మం ఉందా, ఏముంది? మీకు మీరే చేశారు కదా. ఏమి లేదు. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ ఏ కలర్ ప్రాణాస్. గుడ్. సో ఇలా మనం కనుక కలర్ ప్రాణాస్ వాడితే మనం తొందరగా, ఇప్పుడు చూడండి, మనం ఆసనాలు చేసిన తర్వాత, యోగా మాస్టర్ కాబట్టి ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తే మనకి రిలాక్సేషన్ అవుతుంది, అవునా కదా? ఎస్ సార్. మరి ఒక నిమిషంలో వచ్చేసింది కదా, ఇప్పుడు అవన్నీ వేస్తే కదా. అలా ట్రంక్ డైలింగ్ దగ్గర నుంచి, టెలిఫోన్ దగ్గర నుంచి, సెల్ ఫోన్ కేవలం మాట్లాడే దగ్గర నుంచి, ఇప్పుడు వీడియో కాల్ దాకా వస్తాయి. ఇప్పుడు ఇది గొప్ప, ఇది గొప్ప, ఇదే గొప్ప కదా. సో there will be lot of things are there, new things are there. If you open your gate, you'll know many things. You help to humankind. Nature is ready to give. Nature కి ఒకటే, అమ్మకి ఒకే క్వాలిటీ ఉంటుంది, ఏ క్వాలిటీ, కానీ పాత్రతను బట్టి ఇస్తుంది అమ్మ. మన పాత్రతను పెంచుకుంటే యూనివర్స్ మీకు ఎప్పుడు చాలా విషయాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఓకేనా? ఓకే సారీ. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ లైట్, ఒక గ్రీన్ కలర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి అందుకని ఇప్పుడు చెప్పండి, గ్రీన్ కలర్ లో ఉండేవాళ్ళు ఎవరెవరు? గ్రీన్ అంటే ట్రీస్ అన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి. ట్రీస్ అన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి. అందుకని నేచర్ లో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఏ అనారోగ్యం రాదు. అందుకని ఒక మనిషి తప్ప మిగతా జంతువులన్నిటికీ అనారోగ్యం రాదు. ఈవెన్ బ్యాక్టీరియాకి, వైరస్ కి, ఫంగస్ కూడా నెగిటివ్ రాదు. దే క్లీనింగ్ దెమ్సెల్వ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ. అంతే కదా? అంతే సార్. సెల్ఫ్ ఇన్స్టింక్ట్ అనేది నీకెంత హక్కు ఉందో వాటికి అదే హక్కు ఉంటుంది కదా.
అందుకనే ఇప్పుడు ఆల్అవుట్లు పని చేయట్లేదు, దోమల మీద పని చేయట్లేదు చూసారా. మనుషుల మీద మాత్రమే పని చేస్తున్నాయి. ఎక్కువ కాలం ఆల్అవుట్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతారు కదా అని అర్థం, అంతే. ఆల్అవుట్ అంటే మనకు తెలియట్లా, అది వాడితే పోతారా అండి. మనం అనుకున్న దోమలు పోతలేని. దోమలు పోవట్లేదు సార్, మనుషులు పోయేటట్టున్నారు. అదే ఇప్పుడు నేను చెప్తుందేనంటే, ఇప్పుడు దోమల మందు, ఎలుకల మందు, ఆ మందు, ఈ మందు, ఈగల మందు తిన్నారనుకోండి, మీ పరిస్థితి ఏం చెప్పండి. మనకు కూడా మోసం పడదు. ఉమ్, ఏదో ఏదో సంథింగ్ హ్యాపెన్ టు అవర్ సిస్టమ్ కదా. అవును. అంటే అంటే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఆ నెగిటివ్ ని మనం తీసుకోవడానికి సంసిద్ధమై ఉన్నాం కాబట్టి దాన్ని పెట్టుకుంటాం. అంతే సార్. నోవే, అది రిలేట్ కాదు, ఒక ఎగ్జాంపుల్. లైక్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు ఒక బ్లాక్ ఎనర్జీని తీసుకుందాం అనుకోండి. అసలు బ్లాక్ ఎనర్జీ మనం అశుభ సూచకంగా భావిస్తాం కదా. ఈ బ్లాక్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటో మనం తెలుసుకుంటే దాని బ్యూటీ మనకు అర్థమైంది. ఓకేనా? రైట్. ఓకే సార్. అందరూ మాట్లాడట్లేదు, అందరూ యాక్టివ్ గా లేరు, బాగా వింటున్నారు. రెడీ మేడం, రెడీ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్. ఇప్పుడు జస్ట్ విజువలైజ్, క్లోజ్ యువర్ ఐస్. మనకు వద్దన్న వచ్చేది బ్లాక్ కదా. క్లోజ్ యువర్ ఐస్. Gently awareness on your body. Just visualize a black color lighting and the entire atmosphere around is filled with black color. Just observe what's happening. Our energy system also filled with black light. ఏది కదలట్లేదు చూడండి, ఏది రావట్లేదు, ఈవెన్ శ్వాస కూడా కదలట్లేదు చూడండి. స్థిరత్వం, నిశ్చలత్వం వచ్చేస్తుందా? ఏం లేదు, ఏది రిసీవ్ అవ్వట్లేదు చూడండి. జామర్ కనుక పెడితే సెల్ ఫోన్ సిగ్నల్ అయిపోయినట్టుగా ఏ భావం రావట్లేదు. ఎస్, ఏ లేదండి, కళ్ళు మూసుకోండి. మీ పరిసరాలంతా నల్లని కాంతితో నిండి, ఆ నల్లని కాంతి యొక్క రిప్రజెంటేషన్ మీ యొక్క ఎనర్జీ బాడీ మీద కూడా. ఇప్పుడు చూడండి, ఒక రకమైన స్థితి ఉంది, ఒత్తిడి ఉంది చూడండి. అవునా కదా? రిలాక్స్, ఓపెన్ యువర్ ఐస్. చెప్పండి ఏమైంది, వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? థాట్స్ రావట్లేదు ఇంకా. కొంచెం అలజడిగా ఉన్నట్లుగా ఉంది సార్. కంఫర్ట్ గా అనిపించట్లేదు. అంటే సింపుల్ అండి, మీ బ్లాక్ వేర్ చేస్తే మీ లోకి ఏది రిసీవ్ అవ్వదు. నథింగ్, ఏది తీసుకో మనం, ఏ భావాన్ని, ఏ ఎనర్జీ, నథింగ్నెస్. ఓకే సార్. నథింగ్నెస్. అందుకని రాత్రే పగల కంటే అద్భుతమైంది. మనం ఏది చూసుకోవడం రాత్రే కాబట్టి నైట్ కూడా చూసుకోవాలి. అసలు సృష్టి అంతా జరిగేది ఎక్కడ చెప్పండి? వెలుతురులో జరిగితే, చీకట్లో జరిగిద్దా? చీకట్లోనే జరిగింది. చీకటే కదా. చీకటే ఉండింది. మనకి ఇష్టమైనప్పుడు, ఏ భావం లేనప్పుడు మనం ఏ పని చేసినా అయ్యో అయ్యో అయ్యో. కాబట్టి మీరు అలసడిగా ఉన్నారు, గందరగోళంగా, అందరూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీకు ఇబ్బందిగా ఉంది. నేను బ్లాక్ తో ఫిల్ అయిపోయాను అనుకోండి. ఇప్పుడు ఓవర్గా అనుకోండి, ఇంకా ఈజీగా ఇట్లా బ్లాక్ లైట్ డిస్కట్ అవుతుంది అనుకోండి, ఇట్లా బ్లాక్ లైట్ డిస్కట్ అవుతుంది. ఒక్క నిమిషం చేయండి, అప్పుడు అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఐఎమ్ ఫీలింగ్ విత్ లైట్ బ్లాక్ లైట్ ఎనర్జీ కంప్లీట్లీ. ఏమైనా గుర్తించుకునే ప్రయత్నం చేయండి, ఏమైనా గుర్తించుకునే ప్రయత్నం చేయండి, ఏమైనా గుర్తుపట్టుకునే ప్రయత్నం చేయండి.
ఏది ఉండదు బాగుంది. అవునా? కంబ్యాక్. కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది, అతని తాలూకా ఎమోషన్స్, అతని తాలూకా భావాలు, బంధాలు, బంధుత్వాలు, అతనితో గడిపినటువంటి ఆనందమైన క్షణాలు అవన్నీ అవి గుర్తొచ్చినప్పుడు అతను లేడు అని మనం తెలిసినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు బ్లాక్ వేర్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాయి. ఉన్నా కదా? అవును సార్. అశుభం కాదు బ్లాక్ గుర్తుపెట్టుకోండి, అశుభం శుభాశుభాలు లేదు. నాట్ రిసీవింగ్ అనే దానికి ఇండికేషన్ బ్లాక్ గుర్తుపెట్టుకోండి. మంచి ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు బ్లాక్ వేసుకుని అంటే అదే అవసరం లేదు, కానీ వద్దాం కదా అంతే. ఎవరైతే ఎక్కువ బ్లాక్ యూజ్ చేస్తారో వాళ్ళకి తెలియకుండా నాకు ఈ సమాజంతో ప్రపంచంతో పల్లెలు నాకు కావాల్సిన వాళ్ళు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తెలియదు అది అంతే. ఈవెన్ మీరు బ్లాక్ కలర్ ట్రైన్ కట్టుకున్నా ఎక్కడ మీరు బ్లాక్ కలర్ వాడుతున్నారు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడతా ఉంటది. అప్పుడు నాకు ఎవరితో పని లేదనే ఒక ఇండికేషన్, నాకు ఎవరు అవసరం లేదని. తెలుగు వేసుకుంటారు. వైట్ అంటే రిసీవ్ ఆల్. సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 2 కలర్స్ గురించి మాట్లాడుకున్నాం, గ్రీన్ అండ్ బ్లాక్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకే కలర్స్ ఉన్నాయి చెప్పండి? రెడ్, ఆరెంజ్, ఎల్లో. విబ్జర్ కలర్స్ లోకి వెళ్దామా? ఇక్కడ చూడండి, ఎనర్జీ సిస్టమ్ లో మనకి ఎల్లో కనపడుతుంది, గ్రీన్ కనపడుతుంది, కొంచెం లైట్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కనపడుతుంది. ఇంకొంచెం కిందకి వెళ్దాం, గోబ్ పింక్ ఒకటి. గుడ్, వెళ్దాం. అసలు ఈ ఎనర్జీస్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మన సిస్టమ్ అంతా ఎనర్జీస్ తోనే ఫిల్ అయింది. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ వస్తుంది మన దగ్గరకి ఎదురుగా. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మన బాడీ వచ్చేసి ఫిజికల్ బాడీ కాకుండా మన ఎనర్జీ బాడీ అంతా ఇట్లా ఉంటది. ఈ ఎనర్జీ బాడీలో మన శ్వాస నిశ్వాసం వల్ల, మన బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ వల్ల ఏం జరుగుతుందంటే ఎనర్జీ సిస్టమ్ లో విర్లింగ్ మూవ్మెంట్ ఏర్పడుతుంది. గాలి కనుక 4 వైపులు వచ్చినప్పుడు కొన్నిసార్లు గాలి, హలో ఎవరు అన్మ్యూట్ చేసుకోవాలి, గాలి ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో ఈక్వల్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే విర్లింగ్ మోషన్ వస్తుంది గాలికి, అవునా కదా? అట్లా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడం వల్ల మన ఎనర్జీ సిస్టమ్ లో ఒక శ్వాస ఇలా జరుగుతా ఉన్నప్పుడు ఎక్కడైతే ఒక పాయింట్ ఉంటుందో అక్కడ ఒక చక్ర అనేది ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. అలా బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడిన స్థానాన్ని మనం మన యొక్క సంస్కృత భాషలో, మన యొక్క శాస్త్రంలో చక్రము అంటారు. దాన్నే ఇంగ్లీష్ పరిభాషలో గ్లాండ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ లో కనపడుతుంది చూడండి క్లియర్ గా. ఫస్ట్ తల మీద ఉండేది సహస్రార కేంద్రము అంటారు, క్రౌన్ చక్ర. తర్వాత ఇదంతా దేనికి రిలేట్ అయి ఉంది చూడండి, స్పైనల్ కాలమ్ కి రిలేట్ అయి ఉంది. స్పైనల్ కాలంలో సుషుమ్నా నాడితో రిలేట్ అయి ఉంది. స్పైనల్ కాలం మధ్యలో సుషుమ్నా అనేటటువంటి ఒక నాడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ సుషుమ్నా నాడికి ఒక వెంట వేస్తే ఒకే పైప్ లైన్ కనుక మనం మన ఇంటి దగ్గర ట్యాప్ కనెక్షన్ ఎట్లయితే తీసుకుంటామో, ఆ ట్యాప్ కనెక్షన్ ఎట్లా అయితే మన ఇంట్లోకి వస్తుందో అదే లైన్ ముందుకు ఎట్లా వెళ్తుందో అట్లా ఈ సుషుమ్నా నాడి నుంచి కనుబొమ్మల మధ్య ఏర్పడేది నుదురు భాగంలో ఫౌల చక్రం, 4 హెడ్ చక్ర ఏర్పడుతుంది. కనుబొమ్మల మధ్య ఆజ్ఞా కేంద్రం ఏర్పడుతుంది. అట్లానే గొంతు మధ్య భాగంలో విశుద్ధ కేంద్రం ఏర్పడుతుంది. హృదయ స్థానం ముందు మరియు వెనక హృదయ కేంద్రాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఫ్రంట్ ఖచ్చితంగా ఈ గుంట రిబ్ కేజ్ దగ్గర 217 అనే పాయింట్ దగ్గర సోలార్ ప్లెక్సస్ అని సూర్య కేంద్రం ఒకటి ఏర్పడుతుంది. కరెక్ట్ గా బొడ్డు మధ్య భాగమునందు మణిపూరక కేంద్రం ఏర్పడుతుంది. దాని వెనక మింగ్మేన్ చక్ర అంటారు, అది ఉంటుంది. తర్వాత ఈ భుజాన్ని ఇలా చేయి దగ్గర పెట్టుకుంటాం, ఎక్కడైతే ఎల్బో ఉంటుందో అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి ఫ్రంట్ స్ప్లీన్ చక్ర అంటారు, బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ స్ప్లీన్ చక్ర ఏర్పడుతుంది.
తర్వాత పొత్తికడు భాగంలో జెనిటల్ ఆర్గాన్స్ కొంచెం పైన స్వాదిష్టాన కేంద్రం ఉంటుంది. బేస్ ఆఫ్ ద స్పైన్ లో మనకి మూలాధార కేంద్రం ఉంటుంది. ఇవి 11 ప్రధాన చక్రాలు. లేటెస్ట్ సైన్స్ ఇప్పుడు 5G ఎట్లయితే కనుక్కున్నామో మనకి సనాతనంగా ఉన్నటువంటిదంతా కూడా సప్త కేంద్రాలు అనేటటువంటిది పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారి నుంచి వింటాం. బ్రహ్మంగారు చెప్తాడు, కక్కడు వింటాడు, ఈ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి అని చెప్పి వచ్చి వాళ్ళ ఆవిడ ముక్కలు ముక్కలుగా కోసి ఏది కనపడలేదని చెబుతాడు. తర్వాత వచ్చి బ్రహ్మంగారు ఆవిడ బతికిస్తారు. అట్లనే భగవద్గీతలో నవ కేంద్రాలు అనేటటువంటి, నవరంధ్రాలు నవద్వారాలు అనేటటువంటి కాన్సెప్ట్, ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఉపనిషత్తులో 11 సెంటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ప్రస్తుతం కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ లో 11 మేజర్ చక్రాస్ ఉన్నాయి. ఈ 11 పైన ఒకటి, అక్కడ 2 ఉన్నాయి. ఫోర్ హెడ్ లో ఆజ్ఞాలు 2, 4 థ్రోట్ చక్ర, ఫ్రంట్ అండ్ బ్యాక్ హార్ట్ చక్రాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, ఈ 11 ప్రధాన చక్రాలు. ప్రతి దగ్గర ఒక చక్ర ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి అణువు ఒక ఎనర్జీ సెంటరే. ఇక్కడ ఒక చక్ర ఉంటుంది. ఈ టిప్స్ సార్ మీ వాయిస్ నిలపగలుగుతాను సార్. రావట్లేదు సార్ వాయిస్. సారీ, సార్ మీరు మ్యూట్ ఉన్నారు సార్. ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఎనర్జీ సిస్టమ్ లో 11 మేజర్ చక్రాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, ప్రతి దగ్గర చక్రం ఉంటది. హార్ట్ ఒక చక్ర ఉంటది, లివర్ ఒక చక్రాస్ ఉంటాయి, లివర్ లో చక్రాస్ ఉంటాయి, ప్రతి ఆర్గాన్ లో ఒక చక్ర ఉంటది. హిప్ లో ఉంటాయి, నీస్ లో ఉంటాయి, అరికాళ్ళలో ఉంటాయి, కాలి వేళ్లలో ఉంటాయి చక్రాస్. అరికాళ్ళలో ఉండే చక్రాస్ అన్ని మూలాధారానికి, అట్లని ఈ హ్యాండ్ లో ఉండే చక్రాస్ హార్ట్ సెంటర్ కి ఏది దగ్గరగా ఉంటే దానికి రిలేట్ అయి ఉంటది, ఆ ఏరియాని కవర్ చేస్తా ఉంటది. ఈ సహస్రార కేంద్రం వచ్చి బ్రెయిన్ యాక్టివిటీని బాగా రెగ్యులేట్ చేస్తే, ఈ ఫోర్ హెడ్ వచ్చేసేసి నర్వస్ సిస్టమ్ ని బాగా యాక్టివేట్ చేస్తే, ఈ ఆజ్ఞ వచ్చి సెన్సరీ సిస్టమ్ ని బాగా రిలేట్ చేస్తుంటే, ఈ థ్రోట్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులను, స్వరపేటిక అన్నవాహికను ఇక్కడ దీన్ని నియంత్రిస్తూ ఉన్నట్టయితే, ఇక్కడ ఉండేటటువంటిది థైమస్ గ్లాండ్ నియంత్రిస్తూ ఉన్నట్టయితే, ఇక్కడ ఉన్న ఫ్రంట్ సోలార్ వచ్చేసేసి లివర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటది. బ్యాక్ ఉన్నటువంటి బ్యాక్ సోలార్ వచ్చేసేసి మనకి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ని, స్టమక్ ని డీల్ చేస్తూ ఉంటే, పొట్టలో ఉన్నటువంటి మణిపూరక కేంద్రం వచ్చేసేసి స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ని నియంత్రిస్తూ ఉంటే, బ్యాక్ ఉన్నటువంటి మింగ్మేన్ చక్ర వచ్చి కిడ్నీస్ నియంత్రిస్తూ ఉంటే, పొత్తి కడుపులో ఉన్నటువంటి స్వాదిష్టాన కేంద్రం వచ్చి జెనిటల్ ఆర్గాన్స్, యూరినరీ బ్లాడర్ తో పాటుగా కాళ్ళను నియంత్రిస్తూ ఉంటే, అసలు చిట్ట చివరన ఉన్నటువంటి మూలాధార కేంద్రం వచ్చి సార్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్. వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ సార్. రోజు రాని ఫోన్లో ఈ రోజు అసలు క్లాస్ జరుగుతుందండి రోజు. ఒక నిమిషం, ఏరోప్లేన్ మోడ్కి వెళ్ళి డన్. ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తే ఇంకే ఫోన్ రాదు కొంతసేపు. ఓకే, ఇప్పుడు ఈ మనకి 11 మేజర్ చక్రాస్ ఉన్నాయని మూలాధారం, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకున్నామంటే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి వెళ్ళు రాంబాబు.
నెక్స్ట్ వెళ్తే ఒక్కొక్క చక్రాలు ఒక్కొక్క కలర్ ప్రాణ డామినెంట్ గా ఉంటదండి. ఒక్కొక్క చక్రాలో ఒక్కొక్క కలర్ ప్రాణ అనేది ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటది. కాబట్టి ఎక్కడైతే ఏ కలర్ ప్రాణ అయితే సరిగా తగ్గుతుందో అక్కడ మనకి ఆ ఆర్గాన్స్ లో కానీ ఆ గ్లాండ్స్ లో కానీ ఆ రిలేటెడ్ పోర్షన్ లో కానీ మనకి అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇదిగో ఇది మూలాధార కేంద్రం అండి. కిందకెళ్ళి మూలాధార కేంద్రంలో ఎక్కువగా రెడ్ ప్రాణ ఉంటది. రెడ్ ప్రాణ ఎరుపు రంగు ప్రాణశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్వాధిష్టాన కేంద్రంలో వచ్చి నారింజ రంగు ప్రాణశక్తి ఉంటుంది. పొత్తికడుపు భాగంలో ఉంటది. ఇది శరీర కంఠ వ్యవస్థ నియంత్రిస్తూ ఉంటది. ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తా కావాలంటే తర్వాత. ఇది పొత్తి కడుపులో ఇక్కడ ఉంటుంది స్వాధిష్టాన కేంద్రం. ఎనర్జీ బాడీలో ఫిజికల్ గా ఉండదు, కోర్స్ చూడకండి, ఎక్కడ ఎనర్జీలో ఉంటది. మనకి ఎనర్జీ సిస్టమ్ తెలిస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ కిందకి వెళ్ళి ఇప్పుడు ఇలా ఉంటది, ఎక్కువగా ఆరెంజ్ కలర్ ఉంటది అందులో. నెక్స్ట్ మణిపూరక చక్ర ఉంటది, ఎల్లో. ఇది మింగ్మేన్ చక్ర. ఇది కూడా నారింజ రంగు కాంతిని ఎక్కువ కలిగి ఉంటుంది. 4వ చక్ర ఇది. నెక్స్ట్ ఇది మింగ్మేన్ చక్ర. తర్వాత ఇది బొడ్డు బొడ్డు భాగంలో ఇది మణిపూరక కేంద్రము. ఓకేనా? కరెక్ట్ గా నావెల్ సెంటర్ లో ఉంటది. దీనిలో పసుపు రంగు ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. అన్ని ఉంటాయి, మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎల్లో ఉంటది, కొంచెం ఎరుపు, కొంచెం నారింజ రంగు, కొంచెం ఆకుపచ్చని రంగు ఉంటాయి. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీలో తీస్తారు. మనకైనా మనం వెళ్ళి ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ తీసుకుంటే మన చక్రాస్ లో ఏ కలర్ ఉన్నాయో మనకు కూడా కనపడతాయి. ఓకేనా? ఇది సోలార్ చక్ర, సూర్య కేంద్రం. కరెక్ట్ గా ఈ ఛాతి కింద డయాఫ్రామ్ దగ్గర గుంటలో ఉంటుంది. ఇందులో కూడా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, వైలెట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ హార్ట్ సెంటర్ లో వచ్చి గ్రీన్ ప్రాణ ఉంటుంది. ఈ స్ప్లీన్ కూడా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి, బ్లూ, వైలెట్, ఇండిగో ఉంటది. నెక్స్ట్ స్ప్లీన్ చక్ర వచ్చింది. సో ఇది హార్ట్ సెంటర్. దీనిలో డామినెంట్ గా ఉండేది గ్రీన్ కలర్. అంతేనండి, విబ్జర్ కలర్సే టాప్ టు బాటమ్ అయినా బాటమ్ టు టాప్ అయినా ఒకటే. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పింక్ కలర్ కూడా ఉంటుంది. ప్రేమించే తత్వం ఉన్న వాళ్ళు, అవతల వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉన్న వాళ్ళలో పింక్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ దైవత్వాన్ని కలిగిన వాళ్ళలో గోల్డెన్ ఎనర్జీ, గోల్డెన్ కలర్ ఉంటుంది. ఇది విశుద్ధ కేంద్రం. దీనిలో బ్లూ కలర్ ఉంటుంది ఎక్కువగా. గ్రీన్, బ్లూ, వైలెట్ కూడా ఉంటుంది, ప్రధానంగా బ్లూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆజ్ఞా కేంద్ర, ఇది కూడా అంతే, ఇండిగో కలర్ ఎక్కువ ఉంటుంది. గోల్డెన్ కలర్ అండ్ ఇండిగో కలర్ అనేది డామినెంట్ గా ఉంటుంది ఇందులో. ఇండిగో, వైలెట్ కలర్ ఉంటుంది సహస్రార కేంద్రం. నెక్స్ట్ ఫోర్ హెడ్ కేంద్ర కూడా ఇంచుమించుగా ఇండిగో అండ్ వైలెట్ కలర్స్ ఎక్కువ డామినెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ సహస్రార కేంద్రం, తల మధ్య నువ్వు చూపించాల సహస్రార కేంద్రం ఒకసారి చూపించా. తల మధ్యలో డియు 20 పాయింట్, ఇది అక్యుపేజర్ లో అయితే పంచర్ లో ఇది సహస్రార కేంద్రం. ఇదిలో వైలెట్ ఎక్కువ ఉంటుందండి కిందకెళ్ళి. సో ఇది వైలెట్ ఉంటుంది. ఇందులో అన్ని ఉంటాయి, వైలెట్ ప్రధానంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి సోల్ ఎనర్జీ సెంటర్ ఒకటి ఉంటుంది. కరెక్ట్ గా మీరు 2 చేతులు నమస్కారం పెట్టుకోండి. ఎక్కడైతే నమస్కారం టచ్ అయ్యేదో అది 12వ స్థానం, గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడికి మాత్రం నమస్కరించేటప్పుడు 12th చక్రాన్ని మనలో ఉన్నటువంటి ఆత్మతత్వంతో అందులో ఉన్న దైవత్వాన్ని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి 12th సెంటర్ లో పెడతారు. ఇప్పుడు చేయి ఇట్లా పెట్టుకోండి అందరు కూడా. ఫోటో తీయలేదు అది 12th సెంటర్ది. ఫస్ట్ చక్ర ఫస్ట్ ఓపెన్. ఇప్పుడు ఇలా ఉంచారు కదా చెయ్యి, ఒక 3 శ్వాసలు తీసుకోండి. మీ చేతి వేళ్ల మీద గమనిస్తే కొంచెం ప్రెజర్ పెరుగుతుంది చూడండి చేతుల్లో. ఎంత నిదానంగా వీలుంటే అంత నిదానంగా ఆ చేతిని చాలా చీమ నడకతో నెమ్మదిగా తల మధ్యలో తీసుకొచ్చుకొని, ఆ తల మధ్యలోంచి నిదానంగా కనుబొమ్మల మధ్య తీసుకొచ్చుకొని, నిదానంగా కనుబొమ్మల మధ్య నుంచి హృదయ స్థానం మధ్యలో తీసుకొచ్చుకోండి. చాలా బాగుంటుంది. స్లోలీ గెట్ బ్యాక్. ఒకసారి అనుభూతి కలగలేదు అనుకోండి, మళ్ళీ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. బాగా తాపకండి, కొంచెం ఫోల్డింగ్ లో ఉంచుకోండి. కంఫర్టబుల్ పొజిషన్. బాగా స్ట్రెచ్ చేస్తే ఇబ్బంది వచ్చింది భుజాల్లో. అలా కాకుండా కొంచెం అలా కళ్ళించినట్టుగా గార్లాండ్ లాగా
నెమ్మదిగా ఉండండి, ఒక 3 శ్వాసలు తీసుకోండి ఆ పొజిషన్ లో ఉండి. నిదానంగా కింద దించుకొని స్లోగా అలాగా ముందు తీసుకొచ్చుకొని నెమ్మదిగా స్లోగా తీసుకురండి. హృదయ స్థానం దగ్గర ఆగి నమస్కారం చేసుకుని ఆ ఫీల్ ని గమనించుకోండి, బాగుంటుంది. ఏ ఎక్స్పీరియన్స్ కలిగింది చెప్పండి. కామ్నెస్ వచ్చిందా లేదా? వచ్చింది సార్ కామ్నెస్. ఈ కామ్నెస్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడ వచ్చింది మనకు సహజంగా చెప్పండి? దేవాలయానికి వెళ్తే వచ్చిందా? లేదు. దేవాలయంలోకి వెళ్తే ఒక మంచి ప్లేస్ లోకి వెళ్తే ఆ వైబ్రేషన్ తెలిసి పాజిటివ్ గా అనిపిస్తే ప్రశాంతంగా ఉంటాం, అంతేనా కదా? అందుకనేగా ఆది శంకరాచార్యులు ఎక్కడ గుళ్ళు గోపురాలు జరగకుండా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని చెప్పి మనకు ఎక్కడే ఉంటాడు దేవుడు ఎప్పుడు అందుబాటులో. కళ్ళు తెరిస్తే చాలా దూరం వెళ్ళి కనుక్కోవాలి. కాశీకి వెళ్ళాలి, రామేశ్వరంకి వెళ్ళాలి, శ్రీశైలంకి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి. కళ్ళు మూసుకుంటే ఇక్కడే ఉంటాడు అంతే. అందుకని కళ్ళు తెరిచి వెతికితే ఎప్పుడు కనపడు. ఒకసారి కళ్ళు మూసుకొని పైకి చూడగలిగితే ఎప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సి పని. మనం యోగా మాస్టర్లు కాబట్టి, యోగా చేసేవాళ్ళం కాబట్టి దీన్ని రియలైజ్ అవ్వాలని అంతే, వేరే ఏం లేదు. బయట చూడొచ్చు, లోపల చూడొచ్చు. 1+1 ఆఫర్ మీకు అందరికి లేదు, అది అంతే. నేను నమ్మనండి అన్నా ఒకసారి అట్లా చెయ్యి ఉంచండి, ఈ చెయ్యి పక్కన ఉంచండి, ఈ చెయ్యి ఇట్లా ఉంచుకోండి, కొంచెం పక్కన ఈ చెయ్యి ఉంచండి ఒక అడుగు దూరంలో. కుడి చేతిని, ఎడం చేతిని, లేదా కుడి చేతిని పైన ఉంచుకోండి, ఎడం చేతిని పక్కన ఉంచుకోండి. 1 నిమిషం ఉండండి. ఏ చెయ్యి ఎక్కువ బరువు ఎక్కుతుందో, ఏ చెయ్యి ఇబ్బంది కలుగుతుందో చూడండి. ఏమైంది? కుడి చెయ్యి బరువు కింద లేదా? అయిపోయినా కూడా బరువు ఉండి చూడండి, ఇట్లా పక్కన పెట్టుకోండి 2 చేతులు, బరువు ఉంటుంది చూడండి. అవును సార్. ఇదేమో సిల్క్ గా ఉంటది కుడి చెయ్యి, ఇదేమో రఫ్ గా ఉంటది చూడండి కావాలండి. అవునా కదా? అంతగా అందపోతే ఎవరికి అట్లా అనుకోండి, ఇట్లా అనుకోండి, ఇది సిల్క్ గా ఉంటది, ఇట్లా అనండి పక్కన, ఇది రఫ్ గా ఉంటది. ఎందుకంటారు సార్? డివైన్ ఎనర్జీ అండి అది, ఇట్లానే ఉంటది. దేవుడి శక్తి ప్యూరెస్ట్ ఎనర్జీ కదా, మళ్ళా కదగా దేవుడు, పక్షపాతాలు ఏముండవు ఆయన. అదే సార్ మీరు చెప్తుంటే ఫీల్ అవుతున్నాం, అందుకనే ఎందుకు అలా వచ్చిందని డౌట్ వచ్చింది. ఆత్మతత్వం అండి అది, సోల్స్ ఎనర్జీ అండి అది, మనకు తెలియపోయినా అది ఉంది. అందుకనే నెత్తిన చేతులు పెట్టుకోబాగా దరిద్రం ఉంటారు పెద్దవాళ్ళు. ఎవరిని చేతుల మీద చేపెడితే ఒప్పుకోరు, ఎవరు పెట్టినా ఒప్పుకోరు. అదే ఇంత చెప్పలా వాళ్ళు చెప్పారు, దరిద్రం రా అని ఒక మాటతో తేల్చేశారు. అందుకని ఎవరు పెట్టుకోవద్దని. ఇప్పుడు కరెంట్ వస్తుంది, పవర్ సప్లై అయిపోతే ఎనర్జీ సిస్టమ్ ఫెయిల్ అయింది కదా, అందుకని తల మీద చేయబెడితే మీ ఎనర్జీ బ్లాక్ అయింది కాబట్టి రానియకుండా ఇబ్బంది అని తల మీద చేయబెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి తల మీద ఏదో ఒకటి ఉండాలి. వెంట్రుకలు ఏం చేస్తాయి అంటే రిసెప్టర్స్, మనం తీసుకున్న ప్రతి ఆలోచన ప్రోగ్రామ్ చేసింది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టోర్ అయితే ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడు రన్ అవుతాయి కాబట్టి అసలైన నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఉంటే ఆయన ప్రోగ్రామ్ పోయింది కాబట్టి షిఫ్ట్ డిలీట్ చేయడం కోసం గుండు చేయించుకుంటాం, ఏ ప్రోగ్రామ్ లేకుండా కాసేపు హాయిగా ఉంటది. అప్పుడు ఆయన ఒక్క ఎనర్జీ మాత్రమే వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే గుండు చేయించుకోవాలంట. కానీ తలలు బోర్డులు అవుతున్నంత మాత్రాన తలుపులు బోర్డులు అవుతున్నాయి అని వేమని చెప్పాడు. కొంతవరకు అప్పుడు ఆ క్షణం వరకు ఏదో అంత సాధించినట్టు నిజంగానే ఉన్నట్టుగా నటించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మావులే ఇబ్బంది కదా. వెరీ నైస్ సార్, వెరీ నైస్. కరెక్ట్. దట్స్ ఇట్. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మూలాధారంలో ఎరుపు రంగు ఉంటుంది, స్వాధిష్టానంలో నారింజ రంగు ఉంటుంది, మణిపూరకంలో పసుపు రంగు ఉంటుంది, అనాహతంలో గ్రీన్ కలర్ ఉంటుంది, హార్ట్ సెంటర్ లో, మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా చెప్తారులే. విశుద్ధ కేంద్ర గొంతు భాగంలో బ్లూ కలర్ ఉంటే, ఇండిగో కలర్ ఉంటే, సహస్రారంలో వైలెట్ కలర్ ఉంటుంది సహజంగా. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఓకే, మీరు మెడిటేషన్ చేస్తుంటే మీరు పుట్టుకతో
మన కుండల్ని అనేది ఎక్కడ ఉంటే అటువంటి క్వాలిటీ మనకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కుండల్ని వచ్చేసి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక కేంద్రాల్లో ఉంటే వాడు కర్మయోగ అవుతాడు. వాడికి పనే దైవం. వాడు దేవుడు దండం పెట్టాలని కాకుండా నేను చేసే పనే నాకు దైవం అని కర్తవ్యాన్నే ఎక్కువగా ప్రేమిస్తా పని చేసుకుంటా పోతా ఉంటాడు. అంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుల్లాగా వాడికి దేంతో పని లేదు. ఆ తర్వాత ఈ హృదయ స్థానానికి, విశుద్ధ స్థానానికి మధ్యలో కనుక కుండల్ని ఉంటే వాళ్ళు భక్తి యోగంలో ఉంటారు ప్రధానంగా. ఓకే, కుండల్ని వచ్చేసి ఈ విశుద్ధ కేంద్రానికి, ఆజ్ఞా కేంద్రానికి మధ్య ఉంటే వాళ్ళు జ్ఞాన యోగంలో ఉంటారు. కుండల్ని వచ్చేసేసి ఇక్కడ ఈ రెండు మధ్య ఉంటే వాళ్ళు రాజయోగంలో ఉంటారు. ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళు ఎందులో ఉన్నారు చెప్పేసి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎందుకో తెలుసా, ఇప్పుడు కర్మయోగంలో ఉన్నవాడిని ధ్యానం చేయమనండి, పైకి ఎందుకు చూసి నీకు పని లేదనుకున్నావా నాలాగా అని చెప్పి, నీలాగా నాకు పని లేదనుకున్నావా పో అని చెప్తాడు. భక్తి యోగంలో ఉన్నవాడిని ధ్యానం చేయమన్నావు అనుకోండి, రామరామ అనుకోవచ్చు, ఏందో కళ్ళు మూసుకుని కూర్చోమంటారు, శ్వాస మీద ధ్యాస పెట్టాలనుకుంటాడు. జ్ఞానయోగంలో ఉన్నాడు మాత్రమే ఆలోచిస్తాడు, నేను గాలి పీల్చట్లేదు, నేను వదలట్లేదు, అదే నా లోపలికి వచ్చిపోతుంది, పడుకున్నా వస్తుంది, మాట్లాడుతున్నా వస్తుంది, ఏ పని చేస్తున్నా వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది, అసలు పీలుస్తున్నానా వదులుతున్నానా, శ్వాసకి మధ్య గాలి ఉంటుంది, అది శూన్యం. అసలు ఆ శూన్యం ఎట్లా ఉంది, నేను శ్వాసను గమనిస్తా ఉంటే ఆ శూన్యం పెరుగుతా ఉండి గాలి పీల్చే అవసరం వదిలే అవసరం ఎక్కువ అవుతుంది, ఎంప్టీనెస్ ఏర్పడుతుంది. ఆ ఎంప్టీనెస్ లోకి నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నాకు ఈ విశ్వం అంతా వ్యాపితమైనటువంటి ఎంప్టీనెస్ తాలూకా అన్ని విషయాలు తెలుస్తాయి. అది జ్ఞానం. ఎప్పుడైతే నేను ఆ జ్ఞానాన్ని పొందానో ఇక నాకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కాబట్టి మందాగేవాడు ఫుల్గా మందాగినాక ఈ మందు ఈ క్వార్టర్ హాఫ్ ఫుల్ అని కాకుండా కిక్ వచ్చింది, సిగరెట్ తాగేవాడు కిక్ వచ్చినాక ఇది కొంచెం తాగానా తక్కువ తాగానా అని కాకుండా ఆనందంలో ఉన్నట్టు రాజయోగ స్థితికి వెళ్ళిన వాడు ఎప్పుడు సదా ఆనందంలోనే ఉండిపోతాడు తప్ప బాహ్య విషయాల్లో పట్టించుకునే స్థితి ఉండదు. అర్థమైందా? ఇప్పుడు రెడ్ కలర్ ప్రాణ బాగా యాక్టివ్ గా ఉంటే వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారు. ఆరెంజ్ కలర్ ప్రాణ యాక్టివ్ గా ఉంటే వాళ్ళలో క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఎల్లో కలర్ కనుక ఎవరిలో అయితే యాక్టివ్ గా ఉంటుందో వాళ్ళు అంటే ఎవరితో అయినా కలపగలిగి ఎవరితో అయినా పని చేయించుకోగలిగే క్వాలిటీ బాగుంటుంది, మేనేజరల్ క్వాలిటీ బాగుంటుంది. ఎవరిలో అయితే గ్రీన్ కలర్ ఎనర్జీ బాగుంటుందో వాళ్ళకి పంచే తత్వం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ తత్వం ఎక్కువగా ఉంటుంది. విశుద్ధ కేంద్రం ఎవరితో అయితే బాగుంటుందో వాళ్ళు ఏదంటే అది జరిగిద్ది, ఏదనుకుంటే అది చేయగలిగే క్వాలిటీ బాగుంటుంది. ఓకేనా? ఈ ఇండిగో కలర్ కనుక బాగుంటే వాళ్ళకి ఏ క్వాలిటీ ఉంటుందంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ నైనా, ఈవెన్ మనం చైనీస్ లో మాట్లాడినా జపనీస్ లో మాట్లాడినా భావం లేకుండా, ఇప్పుడు మగవాడు మాట్లాడితే వాళ్ళ అమ్మకే అర్థమైంది, మిగతా ఎవరికి అర్థం కాదు. చెవిటి వాడికి ఆ సైగులు వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది, మనకి అర్థం కావు. అవునా కదా? కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఎవరికైతే ఈ ఆజ్ఞా కేంద్రం బాగా పనిచేస్తుందో వాళ్ళు అవతల వాళ్ళు ఏం చెప్పకుండానే వాళ్ళలో భావం అంతా గ్రహించగలుగుతారు. గురువు శిష్యుడికి ట్రాన్స్ఫర్ చేసే జ్ఞానం ఆజ్ఞా కేంద్రంలోనే వచ్చేస్తుంది. మిలియన్స్ ఆఫ్ బుక్స్ వచ్చేస్తాయి, పీనియల్ గ్లాండ్ లో స్టోర్ అవుతా ఉంటాయి. శిష్యుడు పాత్రుడు అనుకుంటే మనదంతా అంతే కదండి. ఈ పుస్తకాలన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పండి. యోగా ఎప్పుడు 5,000 ఏళ్ల క్రితం కనిపెట్టారంట. ఆ పతంజలి మహర్షి పేరే మనకి సరిగ్గా తెలియదు. కానీ ఇప్పటికీ మనం అష్టాంగ యోగాన్ని, యోగ సూత్రాలను ఫాలో అవ్వగలుగుతున్నాం కదా. ఎట్లా ఉన్నాయి చెప్పండి? అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనుషులు జీవించున్నారు కాబట్టి గురువు నుంచి శిష్యుడికి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. అవునా కదా? అంతే కదా? అంతే. సో సహస్రార కేంద్రం వచ్చేసి ప్రధానంగా వైలెట్ కలర్ ఉంటది లేదా గోల్డెన్ కలర్ ఉంటది ఎక్కువగా. ఇది విశ్వ మానవ సౌభ్రతత్వం, అందరి గురించి ఆలోచించే తత్వం ఏదైతే ఉంటుందో యూనివర్స్ అయిపోతాం మనం. ఇప్పుడు ఈ కలర్స్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ కలర్స్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనలో ఏ ఫీలింగ్స్ కలుగుతాయి మనం ఒకసారి గమనిద్దాం. ఓకేనా? 7 కలర్స్ ని చూద్దాం. మనకి ఏ కలర్ కావాలంటే తర్వాత దాన్ని వాడుకోవడం అనేది మనం వాడుకలో ఉంచుకున్నాం. ఫస్ట్ రెడ్ కలర్ అనుకోండి. క్లోజ్ యువర్ ఐస్. టైం అయిపోతుంది, అయింది కూడా టైం ఆల్రెడీ. మనమే టైం మెన్షన్ చేసుకోలేదు ఇప్పుడు దాకా. 7 to 8 అనుకున్నాం అంతే. సరే, ఒక పావు గంట అయిపోతుంది. కావాలంటే నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకుందాం మనం. ఏమన్నా రెడ్ కలర్ ఊహించుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లైట్ రెడ్ కలర్ ఇన్ అండ్ అరౌండ్ యూ. వామ్ గా అనిపిస్తుంది చూడండి కొంచెం. అవునా కదా?
ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ బొడ్డు క్రింది భాగం మాత్రం ఎనర్జీ రిసీవ్ అవుతున్నట్టుగా భావం చేయండి. ఓన్లీ బొడ్డు క్రింది భాగం మాత్రం కంప్లీట్ గా లైట్ రెడ్ వైట్ తో ఫిల్ అవుతుంది. పొత్తికడుపు భాగము, నడుం భాగము, తొడలు, మోకాళ్ళు, కాలి వేళ్ళు పూర్తిగా లైట్ రెడ్ వైట్ ఫిల్ అవుతున్నాయి. చూడండి, పొత్తి కడుపులోనే శ్వాస జరుగుతుంది, చూసారా? లోయర్ బాడీ యాక్టివేట్ అయిందా లేదా? తెలిసిందా? నడు నుంచి కాలు వెళ్ళి తేలికైనయా? సో థ్యాంక్ఫుల్ టు ద రెడ్ లైట్, రిలాక్స్. నెక్స్ట్ ఆరెంజ్ లైట్ విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ ఆరెంజ్ లైట్. మీకు తెలియాల్సిన అవసరం లేదు, మీరు అనుకోండి అంతే. లైట్ ఆరెంజ్ లైట్ ని ఊహిస్తున్నాయి కదా అంతా. దీన్ని కూడా అంతే, నా పొత్తి కడుపు నుంచి నడుము భాగం వరకు దాన్ని స్వీకరిస్తున్నాను అనుకోండి. ఇంకొంచెం బాగా రిలాక్స్ అవుతాయి చూడండి. నడుము నుంచి, తొడల నుంచి, మోకాళ్ళ నుంచి, పాదాల వరకు 3 సార్లు గాలి పీల్చుకొని వదలండి. అప్పుడు అది అసిమిలేట్ అయింది మీ లోపల. ఇంకా బాగా అసిమిలేట్ అవ్వాలంటే 4 కేసరి ముద్రలో పెట్టుకోవాలి. 4 అప్పర్ ప్యాలెట్ టచ్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తుంది ఈ సాధన ఏది ఫిజికల్ బాడీకి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందాక గంటే నడుము నుంచి కాలు వెళ్ళి తేలికైందియా? నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. జస్ట్ విజువలైజ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ ఇస్ ఫిల్డ్ విత్ ఎల్లో లైట్. ఇది పొట్ట భాగం నుంచి నడుము కాలు వేళ్ళ వరకు తీసుకుంటున్నాను అనుకోండి. ఎక్కువగా పొట్ట అంతా ఎల్లో కలర్ తో ఫిల్ అవుతుంది అనుకోండి చక్కగా. మీకు అబ్డామిన్ బాగా లైట్ అయి పొట్ట బాగా లోపలికి వెళ్తా ఉంటుంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ గ్రీన్ లైట్. విజువలైజ్ గ్రీన్ లైట్ ఇన్ అండ్ అరౌండ్ యూ. ఈ కలర్స్ అంత బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు. The entire atmosphere is filled with green light. In the same way, our entire system is filled with green light of energy body. Inhale and exhale, so that the energy descend down to your system. Slowly, your entire system is filled with green light. Cleanses and removes all the negative energy in and around our energy body completely. You are cleaning our entire energy system now. చూడండి, బాడీ అంతా లైట్ అయిపోయింది చక్కగా. సర్క్యులేషన్ చూడండి జరుగుతూ ఉంటుంది చూడండి. అవునా కదా? నెక్స్ట్ బ్లూ లైట్ అనుకోండి. విజువలైజ్ బ్లూ లైట్. మన పరిసరాలంతా బ్లూ లైట్ తో ఫిల్ అయిపోయింది. సేమ్ లైట్ బ్లూ లైట్ ని మన బాడీలో కూడా డిసైడ్ చేసుకుంటాం. యువర్ హెడ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్ ఫిల్డ్ విత్ శక్తిలో ఉన్నటువంటి తల యొక్క శక్తి శరీరం అంతా బ్లూ లైట్ తో లేత నీలి కాంతితో నింపుతుంది. నెక్ పోర్షన్, చెస్ట్, అబ్డోమెన్, షోల్డర్స్, ఎల్బోస్, బ్యాక్ అండ్ స్పైన్, తల నుంచి పాదాల వరకు బ్లూ లైట్ తో ఫిల్ అవుతున్నాను అనుకుంటున్నా. ఇట్ కూల్స్, ఇట్ గివ్స్ కామ్నెస్. హాయిగా ఉంటుంది చూడండి చక్కగా. ఇది ఇంపార్టెంట్ కలర్. మనకి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపాథిక్ పారాసింపాథిక్ సిస్టమ్ లో మనం ఎప్పుడు సింపాథిక్ లో ఉన్నాం. పొద్దున 6ంటికి లేస్తే సాయంత్రం పడుకునేదాకా యాక్టివ్ మోడ్ లోనే ఉన్నాం. రిలాక్సేషన్ లేదు. ఆ రిలాక్సేషన్ అనే ఒక్కటి లేకపోవడం వల్ల ఇంకా ఎందులో రిలాక్సేషన్ దొరుకుతుందని ఫేస్బుక్ లోకి వెళ్ళి, యూట్యూబ్ లోకి వెళ్ళి, వాట్సాప్ లోకి వెళ్ళి ఇంకా కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు కామ్నెస్ అనేది మర్చిపోవడం వల్ల ఈ రోజు ప్రధానంగా సమాజంలో ఉండే ప్రధాన సమస్య ఏంటంటే కామ్నెస్. ఈ కామ్నెస్ లేకపోవడం వల్ల భార్య భర్తతో సరిగ్గా ఉండట్లేదు.
ఆ కామ్నెస్ లేకపోవడం వల్లే పిల్లలు పుట్టట్లేదు. ఆ పిల్లలు పుట్టకపోవడానికి కారణం కామ్నెస్ మనలో లేకపోవడం, ఈ బ్లూ లైట్ ఎనర్జీ మనలో లేకపోవడం, ఆకాశతత్వం లేకపోవడం, ఎంప్టీనెస్ లేకపోవడం. ఓకేనా? ఈ బ్లూ లైట్ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఏదనుకుంటే అది చేయగలిగే క్వాలిటీ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఈ రోజు మనిషి రెడ్ ప్రాణాలోనో, ఆరెంజ్ ప్రాణాలోనో, ఎల్లో ప్రాణాలోనే ఉంటాడు. ధనమూలం ఇదని జగత్ అంతే, ఎక్కువ అంతే. ఈఎంఐలు గుర్తొస్తా ఉంటాయి. వాడు మన ఊరుకున్న వాడు మెసేజ్ పంపిస్తాడు, రేపు పొద్దున 6 మీరు ఈఎంఐ కట్టాలంటాడు. అప్పుడు మీ రెడ్ ప్రాణ యాక్టివేట్ మనం ప్రశాంతంగా ఉన్నా కూడా. సో నెక్స్ట్ ఏముంది? ఇండిగో కలర్ లైట్ కదా. ఇండిగో ఊహించుకోండి, మీకు తెలియాల్సిన పని లేదు. ఇండిగో లైట్ అనుకుంటుగా మన చుట్టూ పరిసరాలంతా ఇండిగో లైట్ ఫిల్ అవుతున్నాయి. లైట్ ఇండిగో లైట్. మీరు గమనిస్తే మీ శ్వాస అంతా గొంతు దగ్గరలోనే ఉంటుంది, అందుకని కిందకి వెళ్ళదు, ఛాతీలో ఉండదు, పొట్టలో ఉండదు, పైన ఉండదు. ఇంకొకటి తల యాక్టివ్ గాను మిగతా బాడీ ఐడియల్ గా ఉంటుంది. చూడండి, నడుము మెడల్ ఇది బాగా ఉంటుంది, పెద్ద పని లేనట్టుగా ఉంటుంది. చూడండి, ఓకేనా? సో లాస్ట్ వచ్చేసేసి వైలెట్ ఎనర్జీ, ఫోర్మోస్ట్ ఎనర్జీ, ఇంపార్టెంట్ ఎనర్జీ. జస్ట్ విజువలైజ్ వైలెట్ లైట్ అపాన్ యువర్ హెడ్. ఇన్ అరౌండ్ వైలెట్ లైట్ అనుకోండి. లైట్ వైలెట్ లైట్, వంకాయ రంగు కాంతి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈ పరిసరాలంతా లేత వంకాయ రంగు కాంతి, చక్కగా లేత వంకాయ రంగు. ఈ శరీరం అంతా, శక్తి శరీరం అంతా నిండిపోతుంది. తర్వాత శరీరం భౌతిక స్థితిలోకి దాన్ని your head and neck, shoulders, elbows, wrist, palm and fingers, chest and abdomen, back and spine, force, thighs, knees, calf muscles, feet and source of your energy system is filled with violet light. సో అన్ని సర్క్యులేషన్స్ పెరిగి బాడీలో మెల్లిగా అలజడి పెరుగుతుంది. తర్వాత నెమ్మదిగా కామ్ అయ్యి బాడీ అంతా యాక్టివ్ అవుతుంది అనే భావన మనకు కలుగుతా ఉంటుంది. నేను వైలెట్ లైట్ ని రిసీవ్ చేస్తున్నాను అనుకుంటున్నా, లైట్ వైలెట్ లైట్ ని రిసీవ్ చేస్తున్నాను. బాగా లోతు గాలి తీసుకున్నాను. జాగ్రత్త గమనిస్తే బాడీ అంతా సర్క్యులేషన్ కరెంట్ గమనిస్తుంది. మీరు ఏ స్థాయిలో ఉంటే మీ కళ్ళు మూసినప్పుడు ఆ కలర్ కనపడుతుంది. మీరు ఎక్కువ మూలాధార పరిధిలో ఉండే ఎరుపు రంగు, స్వాధిష్టాన పరిధిలో ఉంటే నారింజ రంగు, మణిపూరక చక్ర పరిధిలో ఉంటే పసుపు రంగు, హృదయ స్థాన పరిధిలో ఉంటే ఆకుపచ్చ రంగు, విశుద్ధ కేంద్ర పరిధిలో ఉంటే ఇండిగో రంగు, బ్లూ రంగు, నీలి రంగు, తర్వాత వంకాయ రంగు. ఈ కాంతి మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ప్యూర్ గా ఉన్నప్పుడు వైట్ కనపడుతుంది. మీరు దైవత్వాన్ని పొందితే గోల్డెన్ ఎనర్జీ కనపడుతుంది. ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి పొందితే తేజోమయమైన తెల్లని ప్రకాశవంతమైన కాంతి ధ్యానంలో ఉన్నప్పుడు. వైట్ లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ప్యూర్ అవ్వటం కోసం ఇండికేషన్ ఏమేసుకుంటాడు? వైట్ అండ్ వైట్ క్లియర్ చేస్తున్నాడు, అంతేనా కదా? వారిలో ఏ ఎనర్జీ డామినెన్స్ ఉందో అదే కలర్ ప్లానర్స్ వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వైట్ అండ్ వైట్ ఎక్కువ ఎందుకు ఇష్టపడతా ఉంటే మనం ప్యూర్ గా ఉన్నాడు ఇండికేషన్. మనలో ఏం జరుగుతుందంటే ప్యూరిటీ పెరిగే కొద్ది ఈ చక్రాస్ ఈ కలర్స్ ఏ ఉండవు. వైట్ కలరే ఉంటుంది అన్ని చక్రాస్ లో, లేదా గోల్డెన్ కలర్ ఉంటుంది, లేదా పింక్ కలర్ అనేది ఉంటుంది. వీటన్నిటికన్నా మీకు కోపం వస్తా ఉంది. ఎందుకంటే మీరు బాగున్నప్పటికీ కూడా మీ ఆవిడో, మీ పిల్లలు, ఈ సమాజం, ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యవస్థ అంతా బాగాలేదని ఎప్పుడన్నా బాధ కలిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతామని చెప్పండి? అప్పుడే అసలైన వైరాగ్యం అవుతుంది కదా. వైరాగ్యం వస్తే ఎట్లా? కానీ మనం జీవించాల్సింది ఆ భార్యతో, ఆ పిల్లలతో, సమాజంతో తప్పదు కదా. తెలియకుండా మనం నెగిటివ్ భావనలో వెళ్ళిపోతాం. అట్లా కాదు. ఏం చేయాలంటే పింక్ కలర్ కనుక మనం వాడితే ఎవరి మీద ఏ కోపం ఉండకుండా హ్యాపీగా ఉంటాం, నవ్వుతా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇది ట్రై చేయండి, కళ్ళు మూసుకొని ఒకసారి. పింక్ కలర్ లైట్ ఊహించుకోండి. మీ బాడీ అంతా పింక్ కలర్ లైట్ లో ఫిల్ అవుతుంది. మీరు పింక్ కలర్ దాంట్లో డిప్ చేశారనుకోండి, అప్పుడు మీ బాడీ అంతా, మీ మైండ్ అంతా, మీ సోల్ అంతా పింక్ కలర్ లైట్ ఫిల్ అవుతుంది.
కోపం ఉన్నాడు గుర్తించుకొని రారు చూడండి. హాయిగా ఉంది, మీ హృదయస్థానం ఆనందంగా ఉంటుంది. మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళకు కూడా, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పరిసరాలు, మన పరిసరాలు పింక్ లైట్ ఫిల్ అవుతున్నాయి. ఈ మదర్ ఎర్త్ అంతా కూడా పింక్ లైట్ ఫిల్ అవుతుంది. భూమండలం అంతా ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ దోషాలు అన్ని కలిసిపోయి అందరూ ఒకళ్ళనొకళ్ళు క్షమించుకొని ప్రేమించుకోగలిగి పరిగి చేసుకుంటున్నారు. ఐఎమ్ ఫర్గివింగ్ ఆల్ హూ హర్ట్ మీ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, the help of divine, and the same way I am forgiven by them physically, mentally, emotionally. Past will now set this movement. I am forgiving and forgetting, forgiving and forgetting. Forgiving. చూడండి ఎట్లా ఉంది, బాగుంది కదా, హ్యాపీగా ఉంది కదా. ఎస్ సార్. అందుకని ఆడవాళ్ళు ఎక్కువ ఏం వేసుకుంటారు, పింక్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే వాంట్ ఎవ్రీబడి నాట్ అరౌండ్. ఒక మగవాడు ఆడవాళ్ళు ఎవరు గొప్ప అంటే ఆడవాళ్ళు గొప్ప. మగవాడు ఎక్కువ ఆడవాళ్ళు మాట్లాడుతూ మళ్ళీ 2 మాట్లాడుతారు. ఈయన ఒక పని చేస్తే వాళ్ళు ఒక్కటి చేస్తే అయినా చాలా పనులు చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పటికీ గొప్ప. సో శక్తి ఎప్పటికీ గొప్ప. ఓకేనా? మీరు ఇంకా 30% రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. మీకే 70% మారేసుకోండి. ష్యూర్లీ, నో డౌట్. ఇట్లా ఇప్పుడు నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇట్లా మనం ఒక కలర్ అనేది మన మీద మన ఎనర్జీ సిస్టమ్ ని డామినేట్ చేస్తుంది. మన కోపం వస్తే ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అదేంటి తెలుసుకుందాం, కన్క్లూడ్ చేద్దాం. అవసరమైతే నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం మన ఈ క్లాస్ లో. ఓకేనా? రెడ్ కలర్ కి ఉండే క్వాలిటీ ఏంటంటే ఇట్ యాక్టివేట్స్, ఇట్ ఎనర్జైజెస్, ఇట్ ఎన్హాన్సెస్, ఇట్ స్టిమ్యులేట్స్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్, ఈ చేయి ఓపెన్ చేసుకోండి, ఈ చేయి ఇట్లా పెట్టుకోండి, ఈ చేతిని ఇలా మడవండి, ఇలా ఫోల్డ్ చేసి వదలండి. ఈ చేతితో ఈ చేతి వైపు ఇలా ఉంచి ఊరకట్ట అనుకోండి. నేను రెడ్ ప్రాణ ప్రాజెక్ట్ చేస్తున్నాను, నా కుడి చేతిలో ఎడమ చేతిలో ఉంది ఊరకట్ల. ఒక 3 సార్లు గాలి పీల్చి వదలండి. నేను చెప్పినట్టు అనుకోండి, రెడ్ ప్రాణాన్ని కుడి చేతి ద్వారా ఎడమ చేతిలో ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ వేళ్ళు ఇంకా కొంచెం ఈజీగా బరువు తక్కువ అవుతుంది ఎడమ చేతి వేళ్ళు. అవునా కదా? డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఆరెంజ్ ప్రాణకు ఉండే క్వాలిటీ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ క్వాలిటీ ఉంటుంది. ఎక్స్ప్లోజన్ అని, విసర్జన, విచ్ఛిన్నం అనే క్వాలిటీ ఉంటుంది. ఎక్స్ప్లోజన్. మన యూరిన్ అనేది ఆరెంజ్ కలర్ లో లైట్ గా, ఎల్లో యూరిన్ అనేది ఎల్లో ఆరెంజ్ కలర్ లో ఉంటది. అట్లానే మోషన్ కూడా లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆ క్వాలిటీ మనకి మోషన్ వచ్చిన యూరిన్ వచ్చిన ఎమోషన్ ఆపుకోలేదు. ఆరెంజ్ ప్రాణ ఎక్కువైతే ఎక్స్ప్లోజివ్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆరెంజ్ ప్రాణ అంటే ఈ చేతిలో ఒక ఆరెంజ్ ప్రాణ ఇస్తున్నాం అనుకోండి, ఒక 3 సార్లు గాలి పీల్చి వదలండి. ఇట్లా కంటే కూడా ఎక్కువ ఎడమ చేతిలో సర్క్యులేషన్ జరుగుతుంది. గమనించుకోండి, ఏదైతే ఎలిమినేట్ అయిపోవాలో అది ఎలిమినేట్ అయిపోతుంది. ఒకసారి ఆరెంజ్ ప్రాణం. నమామీశ్వర్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. వాళ్ళందరూ ఆరెంజ్ ప్రాణం నుంచి నమామి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొంచెం ఈజీ అయింది చూడండి, ఇంకా బాగా ఈజీ అయింది. సో రెడ్ యాక్టివేట్స్ అయితే ఫోర్స్ఫుల్ క్లీనింగ్ వచ్చేసి ఆరెంజ్ ప్రాణ జరుగుతుంది. ఆరెంజ్ ప్రాణ వచ్చి స్వాదిష్టాన కేంద్రంలో, మణిపూర కేంద్రంలో, మింగైన చక్రాలు స్వెట్ ని, అట్లానే మన శరీరంలో స్థూలమైన మలాన్ని, అలానే సూక్ష్మమైన యూరిన్ ని కూడా ఎలిమినేట్ చేసేది ఇదే. అట్లానే శరీరంలో రోగకారమైనటువంటి హానికరమైనటువంటి విచ్ఛిన్నం చేసేది మొత్తం ఈ ఆరెంజ్ ప్రాణాన్ని. ఈ ఆరెంజ్ ప్రాణ ఎప్పుడైతే తగ్గుతుందో మనలోంచి వెళ్లాల్సింది వెళ్ళదు, మూడు తొందరగా హీల్ అవ్వదు, మనకి ఏమి వదిలేయలేము. సో అది రెడ్ యాక్టివేట్స్ అయితే ఆరెంజ్ ఫోర్స్ఫుల్ క్లీనింగ్ అంటే చూసుకోండి, ఫోర్స్ఫుల్ గా ఎలిమినేట్ చేస్తారు, ఎక్స్ప్లోజివ్ అంతే. నెక్స్ట్ ఎల్లో వచ్చేసేసి సిమెంటింగ్ అండి, కలపటం అనే క్వాలిటీ ఉంటుంది ఎల్లోకి. టుగెదర్, స్ట్రెంగ్తెన్, అట్లానే పెనట్రేటింగ్ అనే క్వాలిటీ ఉంటుంది. ఎల్లో కలపడం అనే తత్వం ఉంటుంది.
ఎందుకంటే సూర్యుడు రాగానే అన్ని జీవరాశులు మేలుకొని ఒకదాని ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాయి. సూర్యుడు లేనప్పుడు పడుకొని ఉంటాయి, ఎవరికెవరు సంబంధం లేనప్పుడు. డైజెషన్ అంటే ఏముంది? నువ్వు ఆవకాయ తింటావు, మాగాయ తింటావు, వడియాలు తింటావు, ఏం తింటావు, ఏం తాగుతావు, ఇవన్నీ ఎల్లో ప్రాణ సరిగ్గా లేదు కాబట్టి ఈ మోషన్ సరిగ్గా కాదు. అందుకని మన మోషన్ కూడా ఏ కలర్ లో వచ్చింది? బాగున్నప్పుడు ఎల్లో కలర్ లో వచ్చింది, కుక్క అయినప్పుడు ఏ కలర్ ఏదో కలర్ లో వచ్చింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సింపుల్. ఎక్సిమిలేషన్ అనే క్వాలిటీ ఉంటుంది బాగా ఎల్లో కలర్ ప్రాణ. ఎవరిలో అయితే ఎల్లో ప్రాణ బాగుంటుందో గ్రహింపు సామర్థ్యం ఉంటుంది. అందుకని పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్, గుర్తుపెట్టుకోండి. అందుకని తిరంగానే నిద్ర ఎందుకు వచ్చింది? ఈ పొట్ట అనేది బ్రెయిన్ యాక్టివ్ అయింది కాబట్టి. ఎవరైతే పొట్ట ఖాళీగా ఉంటుందో వాళ్ళు బాగా నిద్ర పట్టింది, అంతే, సింపుల్ లాజిక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ కి డిసింటిగ్రేట్, క్లీనింగ్ అనే క్వాలిటీ ఉంది. బాగా క్లీన్ చేసే క్వాలిటీ గ్రీన్ కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బాగా క్లీన్ చేస్తుంది. ఎలా క్లీన్ చేస్తుంది? ఎక్స్ప్లోజివ్ లాగా క్లీన్ చేయదు, సూదన్ గా క్లీన్ చేస్తారు. అందుకనే మనకి హాస్పిటల్స్ లో అంతా గ్రీన్ కలర్ లో వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతూ ఉంటారు? క్లీనింగ్ కాబట్టి. బాగా క్లీన్ చేస్తారు, నెమ్మదిగా 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 దోషాన్ని తొలగించేస్తారు. అందుకనే రసము ఏముంది? మనం ఇప్పుడు ఆయుర్వేదంలో ఏముంది? కషాయాలు తాగండి బాగవుతారు, కషాయాలు తాగండి బాగవుతారు అంటే అందులో ఉన్న కలర్ ప్రాణ మన క్లాన్స్. ఎందుకు? ఈ హార్ట్ సెంటర్ కాబట్టి బ్లడ్ అనేది క్లీన్ అవ్వాల్సింది ఎక్కువగా లంగ్స్ లోనే కాబట్టి ఆ గ్రీన్ కలర్ లంగ్స్ లో బాగా గ్రీన్ కలర్ ఉంటే అసలు వాళ్ళకి జలుబు చేయదు, అనారోగ్యం రాదు, అంతే, సింపుల్ లాజిక్. అందుకని మనం బ్రీదింగ్ చేస్తే యాక్టివేట్ అయితే హార్ట్ సెంటర్ కాబట్టి మనకి అసలు అనారోగ్యం దాదాపుగా ఇమ్యూనిటీలో అనారోగ్యం రాకుండా ఉండడానికి కారణం ఈ గ్రీన్ కలర్. యోగా మాస్టర్స్ లో ప్రాణాయామం చేసే వాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఎవరైతే బాగా ప్రాణాయామం చేస్తారో వాళ్ళు డామినెంట్ గా గ్రీన్ కలర్ కాబట్టి వాళ్ళకి తెలియకుండానే అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటది. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డయాబెటిక్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. మనం ఏం చేస్తాం సహజంగా చెప్పండి? ఒక అలోపతి దగ్గరకో, ఒక ఆయుర్వేదం దగ్గరకో, ఒక ఆక్యుపంచర్ దగ్గరకో, హోమియో, యునానియో, సిద్ధాకి వెళ్తాం. సింపుల్ లాజిక్ కదా, అందరు చేసే పని కదా. వాళ్ళు రసమో ఏదో ఒక చూర్ణమో భస్మమో లేహ్యమో చోహ్యమో ఏదో ఒకటి ఇస్తారు. సో అది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు చెప్పండి? అది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు? ఈ పంచభూతాల్లో ఎక్కడో దగ్గర నుంచి తీసి ఏదో గ్రీన్ నుంచి అండి, చేసి గ్రీన్ నుంచి, ఇచ్చారు, గ్రీన్ కలర్ అంతే కదా. కాబట్టి సింపుల్ లాజిక్ ఏంటంటే ఇదే దేహంలో ఈ 84 లక్షల జీవరాశుల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి 84 ఆసనాలు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అట్లనే ఇదే దేహం, ఈ చర్మం అనేది కూడా ప్రతి ఒక్క మొక్కకి ఇండికేషన్ అయింది కాబట్టి మీరు వేసే ఆసనాల వల్ల, మీరు చేసే ప్రాణాయామం వల్ల ఇందులోనే ఇంటర్నల్ గా మెడిసిన్ తయారయ్యి ఎక్కడైతే ఆ ఇంటర్నల్ గా అవసరమైందో అదే మిమ్మల్ని లోపలికి వెళ్ళి మిమ్మల్ని క్యూర్ చేయిస్తుంది యోగా అండ్ మెడిటేషన్ చేసే వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏ మెడిసిన్ లేకుండా అనారోగ్యం తగ్గిపోయింది. ఎందుకంటే ఈ లోపల ఉన్న వాడికి తెలుసు చక్కగా ఇక్కడ ఉన్న మెడిసిన్ తీసుకుని వాడుకోవటం. ఆ బయటికి వెళ్ళి ఆ పునర్నవాకు, ఆ గల్జీరాకని అది ఎట్లా ఉంటుందో తెలియక ఆ కలబంద ఆకని, ఆ ఆకని, ఈ ఆకని గుర్తించలేం కదా. చెప్తే గుర్తించాలి అదని. ఎవరన్నా చెప్తే నందంటే నంది, పందంటే పంది, లేకపోతే మనకేం తెలియదు కదా. కానీ ఈ లోపల ఉన్న వాడి కనుక కొంచెం వాడితో టచ్ లో ఉంటే వాడు చెప్పేస్తాడు, వాడే మెడిసిన్ వేసేస్తాడు. డోసేజ్ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, యాప్ట్ గా ఎన్ని రోజులు ఎక్కడ ఎప్పుడు ఎంత కావాలో అంతే ఇస్తాడు, అనారోగ్యం తగ్గిపోతుంది. బట్ డోంట్ గో అవుట్, కమ్ ఇన్ సైడ్ అండ్ యూజ్ ద ఎనర్జీ యాజ్ ఎ మెడిసిన్. దిస్ ఈస్ అవర్ న్యూ లేటెస్ట్ ట్రెండ్, గుర్తుపెట్టుకోండి. ఎనర్జీని వాడుకోవాలి మనం, ఎంత వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. గాలి అనంతం, నీరు అనంతం, వాయువు అనంతం, అగ్ని అనంతం, ఆకాశం అనంతం, ఎనర్జీ కూడా అనంతం. మీరు ఎనర్జీని కనుక రిసీవ్ చేసుకుంటే అది క్లీన్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసేసి ఇండిగో కలర్ ప్రాణాకి ఎక్కువగా ఏముంటదంటే ప్రాపర్ గా అండర్స్టాండింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనే క్వాలిటీ బాగా ఉంటుందని. ఇప్పుడు జిలేబీ తీయగా ఉంటది, లడ్డు తీయగా ఉంటది. అర్థం చేసుకునేది ఆజ్ఞా కేంద్రం అయితే చెప్పగలిగేది విశుద్ధ కేంద్రం. ఓకేనా? మన స్పెషల్ గా ఇది దీన్ని ఆకాశతత్వం అనుకుంటారు. ఆ క్వాలిటీ ఉంటది. మీరు ఏదనుకుంటే అది చేయగలిగే క్వాలిటీ, అనుకున్నది చెప్పగలిగే క్వాలిటీ, ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ వైలెట్, ఇండిగో వచ్చేసేసి లేత బ్లూ రంగు అనుకుంటాం. ఇది రిసెప్టివ్ అండి. ఏదైనా అంటే గ్రహించగలిగే సామర్థ్యం, దేనైనా గ్రహించగలిగే సామర్థ్యం ఆ కలర్ ఉంటుంది ఎక్కువగా. ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి. ప్రధానమైన క్వాలిటీ సమయానుభావాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం అది. సో వైలెట్ అనేది మిక్స్డ్ టుగెదర్ గా ఈ కలర్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇది అన్ని విధాలుగా వీళ్ళు ఎవరు పని చేయకపోయినా ఎవరికి ఏం కావాలో అది సప్లై చేస్తూ ఉంటది. ఇంట్లో వాళ్ళ పని చేసినా పని చేయకపోయినా ఇంటి పెద్ద వాళ్ళందరినీ ఎట్లా మోసుకొస్తా ఉంటాడో ఈ సహస్ర కేంద్రం అనేది కావాల్సిన ప్రాణాస్ అనేది అన్ని చేస్తూ ఉంటది. సో అట్లా కాకుండా మనం
ఈజీగా తీసుకునే కలర్స్ 2 కలర్స్ అండి. 3 కలర్స్ మనం ఎప్పుడు తీసుకుంటే మనకి ఈజీ అండ్ ఎఫెక్టివ్ గా ఎప్పుడు మనం ఈజీగా ఉంటాం. పడుకునేటప్పుడు, ఉదయం నిద్రలేచేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ 3 చేసుకోండి, వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. ఫస్ట్ ఇది వైట్ కలర్. కళ్ళు మూసుకోండి చక్కగా 1 minute అంతే, 3 minutes. జస్ట్ విజువలైజ్ ఏ లైట్ వైట్. ఆ తెల్లని ప్రకాశవంతమైన కాంతి మీ చుట్టూ ఉందనుకోండి చక్కగా. మీలో ఉన్న అన్ని రంగులు చెరిగిపోయి తెల్లని కాంతితో మీరు నిండిపోతున్నారు అనుకోండి, వైట్ పేపర్ అయిపోతున్నారు అనుకోండి మీరు చక్కగా. Your head and neck, shoulders, elbows, wrist, palm and fingers, chest, abdomen, back and spine, knee portion, thighs, knees, soft muscles, heels and toes are filled with white light. ఇలా వైట్ లైట్ తో ఫిల్ అయినప్పుడు, వైట్ అనేది 7 కలర్స్ యొక్క కాంబినేషన్ ఆర్ మెనీ కలర్స్ యొక్క కాంబినేషన్ కాబట్టి అవర్ నేకెడ్ ఐ కెన్ ఓన్లీ సీ సమ్ కలర్స్, అవర్ థర్డ్ ఐ కెన్ సీ మెనీ కలర్స్. కాబట్టి ఏ చక్రాకి ఎక్కడ ఏ కలర్ అవసరమైందో వైట్ లైట్ తో ఫిల్ అయినప్పుడు ఆ ఎనర్జీ నా బాడీలో ఆ సిస్టమ్ రిసీవ్ చేసుకుని అది యాక్టివ్ అయిపోయింది అతను. నెక్స్ట్ విజువలైజ్ గోల్డెన్ లైట్. బంగారు కాంతిని ఊహించుకోండి. బంగారం ధరించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా శక్తి. అందుకనే తల మీద బంగారాన్ని ధరిస్తారు, ఛాతి భాగంలోను, చేతులకి, నడుం క్రింది భాగం ధరించారు, నడుం వడ్డానం కూడా ధరిస్తారు. బంగారానికి శక్తిని పెంచుతుంది, ఇంటెలిజెన్స్ పెంచుతుంది, అందుకనే బంగారం ధరిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ బంగారం కాంతిని ఊహించుకుంటూ తల, ఛాతి, పొట్ట బాగా బంగారు కాంతితో నిండిపోతున్నాయి అనుకోండి. నడుం నుంచి పాదాల వరకు కూడా శరీరం అంతా బంగారుమయంగా అవుతుంది అనుకోండి, వజ్రతుల్యంగా అవుతుంది. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు చూడండి. Thereafter, visualize brilliant light, at most brilliant. తేజోమయ కాంతి. మరి కళ్ళు మెరిపించు, కళ్ళతో చూడలేని తెల్లని ప్రకాశవంతమైన కాంతి అనుకోండి, ఎక్కువ కాంతి, మోర్ బ్రైట్ లైట్ అనుకోండి. ఆ కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తుంది అనుకోండి. ఇది చాలా డీపర్ గా పెనిట్రేట్ అయ్యి వెంటనే మనల్ని రూట్ లెవెల్లో మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, థాట్ ప్యాటర్న్స్, కండిషనల్ ఐడియాస్, నెగిటివ్ ప్రోగ్రామ్స్, నెగిటివ్ ఎలిమెంట్స్, నెగిటివ్ ఎంటిటీస్, వీటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసి మనల్ని కామ్ చేసేస్తుంది, మనల్ని మన యొక్క సహజ స్థితిలో ఉంచుతుంది. బ్రిలియంట్ లైట్ ఎనర్జీ, toes to head, atmosphere around is filled with energy. So we are all try to acquire the simple, this energy always. This is soul energy or higher energy. When we get deeply connected to the divine, then only we'll get this specially. Okay na? Relax. ఏ ఇంట్లో అయితే రెడ్ ఉందో ఆ ఇంట్లో మరీ ఎక్కువ యాక్టివేట్ అయితే ఆ ఇంట్లో కూడా కలర్స్ ఉంటాయి, ఎక్కువ కోప్పడుతూ ఉంటారు. ఆరెంజ్ కనుక ఉందనుకోండి ఇక ఫైట్ కూడా ఉంటది. ఎల్లో ఉంటే కొంతవరకు భావాలు కలిసి ఒకరికొకరు పనిచేస్తూ ఉంటారు. గ్రీన్ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. విశుద్ధ ఉంటే మాత్రం వాళ్ళు ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. వైలెట్, ఈ పైన ఉన్న కలర్స్ ఉంటే ఎవరికి వాళ్ళు బాగుంటారు, కింద కలర్స్ ఉంటే బాగుండదు. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే జస్ట్ మీ ఇంటిని ఊహించుకొని మా ఇల్లు అంతా కూడా పింక్ లైట్ తో లేకపోతే వైట్ లైట్ తో మంచి పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అవుతుంది అనుకోండి, వెంటనే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అవుతుంది. ధూపం సాంబ్రాణిలో బ్రిలియంట్ లైట్ లేక గోల్డెన్ లైట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది ఆ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న డార్క్ ఎనర్జీస్ ని పోగొట్టింది. కాబట్టి సాంబ్రాణి ధూపం వేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా మనం మాట్లాడుకుని హావభావాల వల్ల ఎవరన్నా వచ్చి వెళ్ళటం వల్ల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా మనలో ఉంది. ఆ ఎనర్జీని మనం ప్రొవోక్ చేసి అట్లా ప్రవర్తించేలా చేస్తూ ఉంటది. చాలా సందర్భాల్లో మనం ఇలా ప్రవర్తించకూడదని తెలిసి ప్రవర్తించి బాధపడతా ఉంటానికి కారణం మీ చుట్టూ మీలో ఉన్న ఎనర్జీస్ మాత్రమే, వేరేది ఉంటుంది. సో ఎనర్జీని కరెక్ట్ చేసుకుంటే మనం కరెక్ట్ అవుతాం అనేది మన యొక్క సారాంశం. ఓకేనా? థ్యాంక్ యూ. మన అవకాశం ఉంటే నెక్స్ట్ ఒకసారి కూడా దీన్ని మళ్ళీ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఇంకొంచెం బాగా అనలైజ్ చేసుకుందాం. ఓకేనా? వి అండర్స్టాండ్ thoroughly furtherly. Okay.